నీ సన్నిధానంలో ఆ మహాదేవుని మందిరావరణంలో కూర్చొని ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఈ సంవత్సరం మరి యొక్క నూతన మాసములో మొదటి దినమే ఆయన సన్నిధిలో మోకరించడానికి దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు లేఖనం మనకు నేర్పే పాఠం, మీరు ఎప్పుడు కలుసుకున్నప్పుడల్లా ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి, విష్ చేసుకోండి, దేవుని నామాన్ని మహిమపరచుకోండి. చాలా విలువైన కొన్ని మాటలను నేను మీ మధ్యలో పెడతాను. జాగ్రత్తగా దయచేసి ఆలకించి గ్రహించగలగడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని బిడ్డలమైన మనకి ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన పేరే మనం ఆరాధిస్తున్న దేవుడు. మలాకీ పుస్తకంలో రాస్తాడు, నేను మీ యజమానుడనైతే నాకు రావలసిన గౌరవం ఏది? సేవకులారా, మీకు కూడా పరలోకంలో ఒక యజమాని ఉన్నాడు అన్న సంగతి మర్చిపోకండి. అంటే పరిశుద్ధ గ్రంథం మనందరికీ నేర్పే ఒక పాఠం ఏంటంటే, దేవుడు మనందరికీ యజమానిగా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక విలువైన మాట నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మనకు యజమానులు ఇద్దరు లేక ముగ్గురు లేరు, మనకు ఒకడే ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆ యజమానుడు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్న దినాల్లో ఒక విలువైన మాటను దేవుని బిడలైనటువంటి తన ప్రజలతో మాట్లాడుతూ వస్తాడు. ఆ ఒక్క మాటను మనం జాగ్రత్తగా చదువుకుందాం. దేవుని లేఖనంలో లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం స్పష్టంగా చదువుదాం. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవించలేడు, ఒకరిని ద్వేషించి ఒక్కనినే ప్రేమించగలడు, లేక ఒకరిని అనుసరించి మరొకరిని తృణీకరిస్తాడు. మీరు దేవునికిని ఐశ్వర్యం డబ్బుకును మీరు యజమానులుగా ఉంచుకొని మీరు వాటిని సేవించలేరు. నా వైపు చూడండి. దేవుని లేఖనం స్పష్టంగా చెప్తుంది, ఏ ఒక్క వ్యక్తికి ఇద్దరు యజమానులు ఉండరు. బాగా వినండి. మన యజమాని మనం ఆరాధిస్తున్న దేవుడే. అయితే భూమి మీద మరొక యజమాని పనిచేస్తున్నాడు. ఎందుకు యజమాని అని ప్రభు బైబిల్ రాయబడింది అని అంటే, యజమాని చెప్పినట్టు పనివాడు వినాలి, యజమానికి లోబడాలి, యజమాని నడిపించినట్టుగానే నడవాలి. యజమాని యొక్క అడ్మినిస్ట్రేషన్ వేరు ఉంటుంది, బాస్ అంటే ఆ స్థానం వేరు. ఇప్పుడు యజమానిగా నీకు ఎవరైనా ఒక్కరే ఉండాలి. ఆ ఎవరో నీ జీవన విధానాన్ని బట్టే తెలుస్తాయి. ఎందుకు అనంటే, మీరు ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ పై నాయకులు అనేవారు ఉంటారు. ఆ నాయకుడు మీకు ఏం చెప్తాడో, ఏం సజెస్ట్ చేస్తాడో ఆ సజెస్ట్ ప్రకారం మీరు ఫాలో అవుతారు. ఎందుకంటే మీకు 100 మంది నాయకులు ఉండరు. దేవుని లేఖనం అంటుంది, ఒక సేవకుడు లేకపోతే ఒక విశ్వాసి, ఒక దైవజనుడు తనకి ఒకడే నాయకుడిగా ఉంచుకోవాలి తప్ప ఇద్దరు నాయకులకు, యజమానులకు అతడు దాసుడిగా ఉండనేరడు. ఇద్దరు నాయకులు ఎవరు, ఇద్దరు యజమానులు ఎవరు అని అంటే బైబిల్ చెప్తుంది, ఒక ఆయన దేవుడు,
చెప్పండి, ఒక ఆయన ఎవరు? అందరు దశ ఎవరు? అక్కడ అంటున్నాడు, మీరు దేవునికిని 2 సిరి, ఐశ్వర్యం, డబ్బు. ఈ డబ్బు ఏ స్థాయిలోకి వచ్చింది అని అంటే, దేవుడు ఎలా ప్రపంచానికి నాయకుడు అయ్యాడో, ప్రపంచానికి ఇప్పుడు డబ్బే నాయకుడు. నాయకుడు అనేవాడు, వినండి, తన దగ్గర ఉన్న వారిని నడిపిస్తాడు. ఇప్పుడు నీకు నాయకుడు దేవుడైతే దేవుడు చెప్పినట్టు నడుస్తావు. నీకు నాయకుడు దేవుడైతే నువ్వు దేవుణ్ణి సేవిస్తావు. నీకు నాయకుడు దేవుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావు. 3 మాటలు అక్కడ రాస్తున్నాడు. నేను చదువుతాను, మీరు దృష్టి పెట్టండి. ఏ సేవకుడు 2 యజమానులను సేవింపలేడు. నెంబర్ 1, సేవించలేడు. వాడు ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు. 2 ప్రేమిస్తాడు. లేక ఒకరిని అనుసరిస్తాడు, ఒకరిని తృణీకరిస్తాడు. 1 సేవించేవాడు, 2 ప్రేమించేవాడు, 3 ఫాలో చేసేవాడు, అనుసరించేవాడు. ఎవరినైనా ఒక్కరినే సేవించగలడు, ఎవరినైనా ఒక్కరినే ప్రేమించగలడు, ఎవరినైనా ఒకరినే అనుసరించగలడు. వాళ్ళలో ఎవరో నీవే నేనే చూజ్ చేసుకోవాలి. అందులో ఒక ఆయన పేరు దేవుడు. అందులో ఒక యజమాని పేరు దేవుడు. 2వ యజమాని పేరు ధనము, సంపాదన. బాగా వినండి. ఈ ధనం ఈరోజు మనుషులను సేవించేటట్టు స్థాయిలోకి వచ్చేసింది. సేవించడం, దాన్ని గౌరవించడం. ఈరోజు ఒక దేవుని బిడ్డ దేవుణ్ణి సేవించినట్టుగా ప్రపంచంలో ప్రజలు ధనాన్ని గౌరవిస్తున్నారు. ధనము ఆరాధించబడుతుంది. ధనం ఏం చేయబడుతుంది? సభలు గట్టిగా ఏం చేయబడుతుంది? పడిపోయాయా? ఆరాధించబడుతుంది. దీనిని ప్రజలు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. తప్పైంది, పొరపాటును కింద పడ్డావు, కింద పడేశాను, తప్పైంది అని ప్రజలు ధనాన్ని ఆరాధిస్తున్నారు. ఎందుకు? ధనం ఈ మనిషికి యజమాని అయింది కనుక. 2, ఎవడైనాను నాయకుడికి యజమానికి ప్రేమిస్తాడు అని ఉంది. నాకు ధనమే యజమాని అయితే నేను ధనాన్ని ఆరాధిస్తాను, నేను ధనాన్ని ప్రేమిస్తాను. 3, ధనాన్ని ఫాలో చేస్తాను. ఇది చెప్పినట్టే నేను నడుస్తాను, ఇది చెప్పినట్టే నేను నడుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ధనము, డబ్బు ఆడించినట్టు లోకం ఆడుతుంది. ఈరోజు ప్రపంచంలో ప్రతి మనుష్యుడు ఈ ధనం ఎంత ప్రభావితం చేస్తుంది అని అంటే, దేవుణ్ణి సేవిస్తున్న సేవకులను కూడా దానిని సేవించేటట్టు చేస్తున్న దినాలు ఇవి. దేవుణ్ణి ఆరాధించవలసిన దైవజనుడు, దేవుణ్ణి సేవిస్తూ ఆరాధిస్తున్నటువంటి దేవుని ప్రజలు కూడా దేవుణ్ణి పక్కకు పెట్టి, దైవాన్ని పక్కకు పెట్టి, ధనాన్ని ఆరాధించి, ధనము చెప్పినట్టు నడిచి, ధనమును ప్రేమించే ఈ 3 అనుభవాలలోకి దేవుని బిడ్డలారా, దేవుని స్థానములోకి ఈ వ్యక్తికి యజమానిగా, నాయకుడిగా, సలహా ఇచ్చేవాడిగా, అన్నిటి స్థానంలో పై స్థానం ధనం వచ్చి కూర్చుంది. ఈరోజు ప్రపంచం అంతా దీని వెనకే పరిగెత్తుతుంది. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా 100% సత్యం. హల్లెలూయా. చపాలు ఇచ్చారుగా. హల్లెలూయా, హల్లెలూయా. చదాము చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్యలో ఒక విశ్వాసుల కుటుంబంలో ఒక కుమారుడికి వెంట్రుకలు తీసే కూటం ఉండే. వాళ్ళు అన్నారు, అయ్యా మధ్యాహ్నం కూడిక పెట్టాలి, మధ్యాహ్నం వెంట్రుకలు కట్ చేయాలని అన్నారు. నాకు మధ్యాహ్నం కుదరదు, నేను వేరే మీటింగ్కి వెళ్తున్నాను, సాయంకాలం అయితే వస్తా కూటానికి, మీ ఇష్టం అని అన్నాడు.
పర్వాలేదు అని అన్నా. సాయంత్రం 7-8 గంటలకు కూటానికి పోయాను. అప్పుడు ఒక 10 మంది ఉన్న సంఘం నాకు. నేను వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ చుట్టాలు బంధువులు అనేకులు ఆ ఫంక్షన్లోకి వచ్చారు కనుక నన్ను పచ్చి బూతులతో తిట్టారు. వాళ్ళు ఏమన్నారంటే, సూర్యుడు అస్తమించిన తర్వాత నువ్వు వెంట్రుకలు కట్ చేస్తావా? రాత్రి కట్ చేస్తాడు ఎవడైనా వెంట్రుకలు? నేను ముందే చెప్పాను కదా, రాత్రి పగల నీకు ఉండొచ్చు కానీ నాకు ఆ సిస్టమ్స్ ఏమి లేవు, నాకు వీలు పడదు అని చెప్పాను కదా. నువ్వే ఉన్నావా? ఇదిగో ఇది పడేస్తే నీలాంటి 100 మంది పాస్టర్లు వస్తారు నా దగ్గరికి అని అన్నారు. నేను అన్నాను, నాలాంటోళ్ళు రారు, ఎవడో నత్తడేమో కానీ నాలాంటోడు రాడు. నాలాంటోడు నీ పైసలకు కక్కుర్తి తిని రాలేడు, తప్పించుకో ఎవరినైనా అని చెప్పి కూడికలో నుంచి లేచి వచ్చేసాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రజలలో ఒక అపోహ ఉంది. ఒక మట్టుకు అది కొంత మట్టుకు వాస్తవంగానే పని జరుగుతుంది. ఎలా అనంటే, ఇది విసిరేస్తే ఏమైనా జరుగుతుంది అన్న సమాజంలో మనం బతుకుతున్నాం. వాస్తవంగా 90% ఇది విసిరితే పని జరుగుతుంది కూడా. ఒక 10% ప్రజలే, ఒక 10% మంది ప్రజలే దీనికి కాక వారు దేవుడు చెప్పినట్టుగా నడుస్తారు. దీనిని కాక వాళ్ళు దేవుణ్ణి మనసారా ప్రేమిస్తారు. దీనిని కాక దేవుణ్ణి అనుసరించే ప్రజలు, సంఘము, సేవకులు ఉన్నారు. అందుకే దేవుని లేఖనంలో నేను మీకు ఒక విలువైన మాట ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. లోకంలో ఎవడు పుట్టించాడో కానీ సామెత, చాలా సామెతలు బైబిల్లో నుంచే వచ్చాయి. పైసమే పరమాత్మ హై అని అన్నారు. అంటే పైసా ఈక్వల్ పరమాత్మ. బైబిల్ స్పష్టంగా దేవుడే చెప్పాడు. దేవుడు ఏ స్థాయిలోకి వస్తాడో అదే స్థాయిలోకి డబ్బు కూడా వచ్చేస్తుంది. డబ్బు దేవుడిగా చలామణి అవుతుంది. డబ్బు మనుషులను నడిపిస్తుంది. డబ్బు మనుషులు ప్రేమించేటట్టుగా చేసుకుంటుంది. ఇది ఈక్వల్ దేవుని స్థానములోకి వస్తుంది అని అనాదిలోనే 2000 ఏళ్ల క్రితమే నా ప్రభు స్పష్టంగా చెప్పాడు. అయితే చాయిస్ నీకు నాకు దేవుడు చేశాడు. నీ యజమానుడు ఎవరో నువ్వు ఆ మనిషిని సేవించు. నీ యజమాని ఎవరో దానినే నువ్వు ప్రేమించు. నీ యజమాని ఎవరో ఆ యజమాని చెప్పినట్టే నువ్వు ఆయనను అనుసరించు. హల్లెలూయా, హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఆయన యజమాని నాకు దేవుడైనప్పుడు, బాగా వినండి, నా యజమాని దేవుడైనప్పుడు నా యజమాని దగ్గర నేను తగ్గించుకుంటాను. నా యజమాని వైపు, బైబిల్ చెప్తుంది, దాసుని కన్నులు తమ యజమాని వైపు ఉన్నట్టుగా. అంటే దాసుని యొక్క కన్నులు ఎప్పుడు ఎవరి మీద ఉంటాయి? యజమాని మీద ఉంటుంది. నీ యజమాని దేవుడైతే నీ కన్ను దృష్టి ఎప్పుడు దేవుని మీద ఉంటుంది. నీ యజమాని డబ్బు అయితే నీ మనసు అంతా, నీ దృష్టి అంతా డబ్బు మీదనే ఉంటుంది. నీ దృష్టి, నీ జీవన విధానం, నీవు బ్రతుకుతున్న జీవన వ్యవహారాల మీదనే చెప్పొచ్చు. నేను నడిపించేది దేవుడా, డబ్బా? ఎందుకనంటే ఈరోజు ఆత్మీయత కూడా డబ్బుతో ముడిపడిపోయిన దుర్దినాలలో బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఒక మంచి విశ్వాసి, ఒక మంచి దైవజనుడు అని ఒకప్పుడు ఎలా ఉండేదనంటే, మంచి ప్రార్థన పరుడైతే, పరిశుద్ధంగా బ్రతికేవాడైతే, ఒక సమర్పణ కలిగిన దేహంతో తన జీవన విధానాన్ని ప్రతిష్ట చేసుకొని లోక సంబంధమైన ఆశలను, ఆలోచనలు పక్కకు పెట్టేసి దేవుని కొరకు ఆయన చిత్తం చేయడానికి ఎవరైతే బ్రతుకుతారో వారిని ఆత్మీయులు అని అనేవారు. వారిని ఆత్మీయులు అని అంటారు. ఈరోజు ఆత్మీయుడు ఎవడు అని అంటే, ఎవడి దగ్గర ఎక్కుందో వాడే ఆత్మీయుడు. ఈరోజు సంఘంలో ఎవడు ఎక్కువ ఇస్తాడో వాడే భక్తుడు. అవునా కదా? ఈరోజు ఆ దినాలు వచ్చాయా లేవా? పాస్టర్ గారు ఎలా మారారు అని అంటే, ఆ సంఘంలో ఎవరు ఎక్కువ ఇస్తారో ఆ మనిషి ప్రార్థనతో నాకు పని లేదు. ఆ మనిషి వ్యక్తిగత జీవితంతో నలుగురిని పెట్టుకొని తిరుగుతున్నాడు, ఆ పని లేదు. రోజు 4 తాగే బాపత పని లేదు.
అతడు దేవుని సేవ అని, అయ్యా సేవ అయ్యా, మీరు బాగుండాలయ్యా అని ఒక కట్ట తీసుకొచ్చి ఇచ్చాడు అనుకో, గ్రీన్ ఇంక్ సైన్. మంచోడు, ఆత్మీయుడు, ఒక అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధంగా ఎదిగిన వాడు. అంటే ఒక దైవజనుడు ఒక వ్యక్తిని దేంతో తూకం వేస్తున్నాడు అని అంటే డబ్బు. అందుకనే ఈ తరంలో చాలా అనౌన్స్మెంట్స్ వినబడతాయి. 10,000 ఇస్తే ప్రత్యేకమైన ప్రార్థన అని, 50,000 ఇస్తే ప్రత్యేకమైనటువంటి అర్థమవుతుందని కలుసుకునే అవకాశం అని, ఫోటో దిగే అవకాశం అని. ఈరోజు దేవుని సంఘం, దేవుని సేవలో కూడా డబ్బు యజమానిగా చలామణి అవుతున్న దినాల్లో మనం బ్రతుకుతున్నాము. హల్లెలూయా. చదవ హుషారుగా హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. నా బిడ్డలారా, ధనము సంపాదించడం తప్ప, ధనము సంపాదించుకోవడం తప్ప, అలా అయితే ఒక పెంట కుప్పల మీద బ్రతికిన ఒక దానియేలు లాంటి వ్యక్తిని మహారాజుగా చేసింది దేవుడు, చేసింది తప్పైపోతుంది. ఒక గొర్రెల దొడ్డిలో బ్రతికి ఒక పశువుల కాపరిగా అడవుల్లో తిరుగుతున్న దావీదును తీసుకొచ్చి ఇజ్రాయేలుకు మహారాజుగా చేసి బంగారు కిరీటంను ధరింపజేసి అంతఃపురములో పెట్టి ఒక ఆశీర్వాదకరమైన హోదాలో దావీదును ఉంచిన దేవుణ్ణి తప్పైపోతాయి. ఒక బానిసగా చేతులు కట్టుకొని పోతీఫరు ఇంట్లో పాసి పని చేస్తూ, యజమానురాలైన పోతీఫరు గారి భార్య చెప్పిన పని చేస్తూ ఒక బానిసగా బతికిన యోసేపును ఆ ఐగుప్తు దేశానికి ప్రధానిగా మార్చి బంగారు కంచంలో తినేటట్టు చేసిన దేవుంది తప్పైపోతుంది. మరి బాగా వినండి, సంపాదన, ఐశ్వర్యం అనేక పరిశుద్ధులకు దేవుడు ఇచ్చాడు. ఆ సంపాదనలలో ఆశీర్వాదకరంగా బ్రతికేటట్టుగా దేవుడే చేశాడు. ఈరోజు ధనమును గురించిన, ఐశ్వర్యమును గురించిన సరి అయిన అవగాహన మీకు నాకు ఉండాలి. నాకు ధనం అవసరమే, కానీ ధనము నాకు యజమానిగా ఎప్పుడు నేను మార్చుకోను. ధనము నాకు చాలా అక్కర్ల కోసం అవసరమే, కానీ నా జీవితం యేసును ప్రేమించినంతగా నేను ధనాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండకూడదు. నా యజమాని దేవుడే, నన్ను నడిపించేవాడు దేవుడే. ధనము నన్ను నడిపించినట్టుగా నేను నడవడం కుదరదు. ఒకవేళ నన్ను అలా నడిస్తే నన్ను నడిపించేది ధనమైనప్పుడు నా యజమాని ధనం అయినట్టే. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. చాలా మందికి బయట చాలా సింపుల్సిటీగా కనపడతారు, కానీ లోపట ధనం హృదయము నిండా పగిలిపోయి ఉంటుంది కోరికలు. బాగా వినండి, వ్యామోహం వేరు, వ్యభిచారం వేరు. వ్యభిచారం అనేది క్రియారూపకంగా జరుగుతుంది, వ్యామోహం అనేది గుండెల్లో ఉంటుంది. బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, చాలామంది ఎందుకండి అని అంటారు, కానీ వాళ్ళ హృదయము నిండా ధనాన్ని గురించిన వ్యామోహంతో నిండిపోయి ఉంటారు. 24 గంటలు వారు తప్పించేది దానికోసమే, 24 గంటలు ఆశపడేది దానికోసమే. నా దేవుని సంఘ బిడ్డలారా, అనేక పరిశుద్ధులు ఆ ధనాన్ని ఎలా మేనేజ్ చేశారు, ఏ విధంగా దాన్ని మెయింటైన్ చేశారు, ఆ దీవించబడడానికి గల అద్భుతమైన ఆశీర్వాదకరమైన కారణాలు ఏంటో నేను మీకు చూపిస్తాను. మనము ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఈ భూమి మీద బ్రతకడం దేవుని చిత్తం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని. నన్ను ప్రేమించిన వారి ఇంటిలో కలిమి, ఐశ్వర్యం ఎప్పుడు ఉంటాయి అని అన్నాడు. నన్ను ప్రేమిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యము, ధనము, దీవెన అన్నీ ఉంటాయి అని ప్రభువు చెప్తుంది. వాస్తవమే. ఆ ధనానికి మీరు దాసులుగా మారకండి చెప్తుంది కూడా ఆయనే. ధనాన్ని మనం ఎప్పుడు యజమానిగా ఉంచుకోకుండా ధనమునకు పైన మనమే యజమానులుగా ఉండాలి. హల్లెలూయా. ధనము నన్ను నడిపించొద్దు, ధనాన్ని నేను మెయింటైన్ చేయాలి, నేను నడిపించగలిగిట్లా ఉండాలి. నాకు యజమానిగా నా దేవుడు ఉండాలి. నేను కలిగిన ఎవ్రీ ప్రాపర్టీ, నేను కలిగిన ఏదైనా
ఏదైనా నా కనుసైగలో ఉండాలి, నేను అవసరం ఉంటే వాడుకోవాలి, లేకపోతే పక్కకు పడేయాలి తప్ప అది చెప్పినట్టుగా నా కుటుంబ వ్యవస్థ మీద ధనాన్ని డామినేట్ చేయగలిగిన స్థాయిలోకి నేను ఆత్మీయంగా దిగజారకపోకూడదు. హల్లెలూయా. చబాలు హుషారుగా హల్లెలూయా. ఈరోజు దేవుని సంఘముగా సేవకులంగా ఈ భూమి మీద బ్రతుకుతున్న నా సంఘ బిడ్డలారా, దేవుడు స్పష్టంగా అంటున్నాడు, నీకు ధనము దేవుడు ఇద్దరు యజమానులు ఉండడం కుదరదు. నువ్వు ధనాన్ని ప్రేమించే వ్యక్తిగాను దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండడం కుదరదు. నువ్వు ధనాన్ని సేవించే వ్యక్తిగాను దేవుణ్ణి సేవించే వ్యక్తిగాను ఉండకూడదు, ఉండలేము. ఒక్కడే నీకు నాకు యజమానిగా ఉండాలి. బాగా వినండి, ధనం ఎక్కువైతే కొంతమందికి పిచ్చిలేస్తుంది, ధనం తక్కువైనా కొంతమందికి పిచ్చిలేస్తుంది. అంటే ఎటు తిరిగి అది పిచ్చిలేపుతుంది. ఎటు తిరిగి చెప్పండి, ఎటు తిరిగి మైండ్ పని చేస్తలేదు అంటాం. ఒకరోజు అన్నాడు ఒక దైవజనుడు, నీ హృదయం ఏడుంది అని అన్నాడు. ఈడే అన్నాను. నీ జేబేడుంది అన్నాడు. ఈయనే అన్నాడు. అంది హృదయం ఏడుందో సరిగ్గా జేబు ఆన్నే కుట్టాడు వాడు అన్నాడు. అందుకే బైబిల్లో అంటుంది, నీ హృదయం ఎక్కడో నీ ధనం ఎక్కడో నీ హృదయం అక్కడే. హల్లెలూయా. ఇప్పుడు దేవుని లేఖనం మనకు నేర్పిస్తుంది, ఈ భూమి మీద నా దేవుని లేఖనం అంటుంది, మూస చేత వెండిని, కొలిమి చేత బంగారాన్ని, తను పొందిన డబ్బు ఐశ్వర్యము చేత ఒక మనుష్యుణ్ణి పరిశోధించవచ్చు. నువ్వు ఆత్మీయుడివా, ఆత్మీయురాలివా, నేను ఒక నమ్మకమైన సేవకున్నా కాదా అని నా మాట, నా వస్త్రం, నా పాట, నా ప్రసంగంతో మనము కలవడానికి కుదరదు. నిన్ను కలవడానికి పరిశుద్ధ గ్రంథం తేటగా ఒక ఇన్స్ట్రుమెంట్ వాడింది. బైబిల్ అంటుంది, మూసలో వేస్తే తప్ప వెండి ఒరిజినలో కాదో తెలియదు. మూసలో వేయాల్సిన వెండిని బంగారము లాగా నిప్పులలో వేస్తే కుదరదు. మూసలో వెండి పరీక్షించినట్టుగా బంగారంను తీసి మూసలో వేయలేం, బంగారాన్ని కొలిమిలో వేయాలి. అది ఒరిజినల్ బంగారమా కాదా తెలుస్తుంది. మూసలో వేస్తే అది ఒరిజినల్ వెండా కాదా తెలుస్తుంది. మరి దేవుని బిడ్డగా మీరు, ఒక దేవుని సేవకుడిగా నేను నిజమైన అంతరంగంలో దేవుణ్ణి సేవిస్తున్న వ్యక్తులమా, నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులంగా, నిజంగా దేవుని పట్ల ఆశ కలిగి దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్న వ్యక్తులమని ఎలా బట్టబయలవుతుంది అని అంటే, మన ముందు ఐశ్వర్యముతో దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. హల్లెలూయా. తను పొందిన ఐశ్వర్యమును బట్టి నరుణ్ణి పరిశోధించవచ్చు అనుంది. అంటే ఐశ్వర్యం నీకిచ్చి పరిశోధిస్తాడు, ఐశ్వర్యం నీ దగ్గర నుండి తీసి పరిశోధిస్తాడు. ఐశ్వర్యమే నా ఆత్మీయతకు తూకం. దానిని బట్టి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు. ఐశ్వర్యం నీ జీవితంలో అధికంగా మారితే నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నీ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, ఎదుటి వ్యక్తిని నువ్వు ఎలా చూస్తావు. మీకు తెలియందేమో, ఇది ఎక్కువైందని అంటే మనిషి కన్నులు ఇడిగిపోతాయి. కొంతమందికి కన్నులు ఎడిగిపోతాయి, ఎవరు కనపడరు. అందులో విశ్వాసులు ఉన్నారు, అయ్యగారులు కూడా ఉన్నారు, అందరు ఉన్నారు. ధనం ఎక్కువైపోతే ఆ మనిషికి ఎవడు కనపడట. కొంతమందికి ధనం వారి జీవితంలో బలహీనమైపోతే వారి మైండ్ పనిచేయదు. ప్రార్థన చేసుకోబుద్ధి కాదు, ఆరాధనకు రాబుద్ధి కాదు. అర్థమవుతుందండి. కొంతమందికి ఛార్జీకి డబ్బులు లేకపోతే ఆరాధనకు రాదు. ఛార్జీకి డబ్బులు లేకపోతే ఆరాధనకు రావడానికి ఛార్జీకి ఏం సంబంధం? నడుచుకుంటూ రావాలి. నీ ఆరాధనకు నీ బస్ ఛార్జీతో నీకు సంబంధం ఏం లేదు. ఆరాధనకు వెళ్ళాలి. నీవు ఎలా ఉంటే అలా వెళ్ళు. వెహికల్ ఉంటే వెహికల్లో వెళ్ళు. ఏమి లేకపోతే ఒక గంట ముందే ప్రయాణం, జబ్బకు బ్యాగ్ వేసుకొని రా. నీ పర్పస్ ఆరాధన, కానీ ఆరాధించడానికి నీకు డబ్బు మూలం కాకూడదు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. దేవుని సేవ చేసిన అనేక పరిశుద్ధులు పరిశుద్ధ గ్రంథంలో వారు ధనాన్ని ఎలా జయించారో, ధనం వాళ్ళ జీవితంలో ఏమాత్రం ప్రభావితము చేయకుండా వాళ్ళు ఆత్మీయంగా ఎలా బతికారో అది మనకు చాలా అవసరం.
ఎందుకో తెలుసా? బాగా వినండి. మీ ఇంట్లో, ఇదిగో మీ ఇంట్లో మిమ్మల్ని నెమ్మది లేకుండా వేయాలంటే ఒక 1,00,000 రూపాయలు తీసుకొచ్చి, కుమార్ ఇదిగో జాగ్రత్త దాచిపెట్టు, నేను ఒక వారం రోజులకు వస్తానంటే నీకు నిద్ర పట్టదు. ఎటు పోలేవు, ఎటు పోలేవు, నీకు నిద్ర పట్టదు. తాళం వేసుకొని బయట కూర్చోలేవు, ఏ ప్రయాణాలు చేయలేవు. ఎందుకంటే ఇంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఆ 1,00,000 రూపాయలు నీ ఇంట్లో నీకు నెమ్మది లేకుండా చేసేస్తాయి. అర్థమైందండి? అంటే ఆ ధనం ఒక మానవుడి జీవితం మీద ఎంత ప్రభావభరితంగా పనిచేస్తుందో పరిశుద్ధ గ్రంథం చెప్పింది. యేసు ప్రభును 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిని, బాగా వినండి, ఆయనతో పాటు తిని, ఆయనతో సహా పడుకొని, ఆయనతో లేచి తిరిగిన ఒక యూద 30 వెండి నాణాలకు అమ్మేశాడండి. ధనం యేసయ్యతో అతి సమీపంగా జీవించినటువంటి యూదా మీదనే ఎఫెక్ట్గా పనిచేయగలిగితే, మనం ఎప్పుడో ఆదివారం వస్తున్నాం, నెలకు ఒకసారి బల్లారాధనకు వస్తున్నాం, ఎప్పుడో రోజుకు 1 గంట సేపు ప్రార్థన చేసుకుంటాం. నీ మీద ధనం ప్రభావితం చేయదని నువ్వెలా అనుకుంటావు? 24 గంటలు దేవునితో, ప్రభుతోనే యూదా ఉన్నాడు. 24 గంటలు యూదా యేసు ప్రభుల వారితోనే తిరిగాడు, తిన్నాడు, పడుకున్నాడు. ఆయనని నేను మీకు అప్పగిస్తాను, ఏమిస్తారు అని అడిగగలిగితే, ఆ ధనం యూదా మీద అంత ఎఫెక్ట్గా ప్రభావితం చేయగలిగితే, నా మీద, నీ మీద ఎందుకు పనిచేయదు? అది పనిచేస్తుంది. ఆ పనికి నీవు నేను ఎలా స్పందిస్తావు అన్నదే మన ఆత్మీయత. హల్లెలూయా! చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నా మాటలు బాగా హృదయంలో పెట్టుకోండి. ఇవి నీ ఆత్మీయతకు చాలా ప్రాముఖ్యం. 3,000 మంది బాప్తీసం తీసుకున్న వారిలో అననీయ సప్పీరాలు ఒకరు. 3,000 మంది మొట్టమొదటి సంఘం. అంటే ఒక మాటలో చెప్పాలంటే పేతురు కడుతున్న సంఘంలో పునాదులు, ప్రారంభ విశ్వాసులు ఎవరు? అననీయ సప్పీరాలు. అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు, ప్రతిరోజు మందిరంలో ఆరాధనలో పాల్గొంటున్నారు, ప్రతిరోజు దేవుని సేవలో యాక్టివ్గా పాల్గొంటున్నారు. వాళ్ళ ఆత్మీయత ఎక్కడ ఎఫెక్ట్గా పనిచేసింది అని అంటే, అమ్మిన పొలం కాస్త ఒక మూట ఇంటికి రాగానే ఇద్దరి మైండ్ పాడైపోయింది. వినండి, మొట్టమొదటి విశ్వాసులండి వీళ్ళు. 3,000 మందికి పేతురు ఎప్పుడైతే బాప్తీసం ఇచ్చాడో, ఆ బాప్తీసం పొందిన గుంపులో వీరు ఒకరు. అద్భుతాలు చూసి, ఆశ్చర్య కార్యాలు చూసి, సంఘంలో ప్రతిరోజు ఆరాధనలో పాల్గొన్న అంత ఆత్మీయులు. సాతాను వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించింది. కొంత సొమ్ము ఉంచుకో, కొంత సొమ్ము వెళ్ళి కానుకబెట్టు, అబద్ధమాడో, దాచిపెట్టుకో అని సొమ్ము ఆత్మీయంగా ఎదిగినటువంటి అననీయ సప్పీరాలనే డామినేట్ చేయగలిగితే, ఒక సేవకుడైనటువంటి యూదా మీద డామినేట్ చేయగలిగితే, దైవజనుడైన నా మీదను, విశ్వాస బిడ్డలైనటువంటి మీ మీదను ధనం ప్రభావితంగా పనిచేస్తుంది మిమ్మలను కూల్చడానికి. హల్లెలూయా! చపాలు హుషారుగా హల్లెలూయా! ఒక్క మాటలో చెప్తున్నాను వినండి. ఏ దేవుడైతే నీకు యజమానుడైపోయాడో, ఏ దేవుడైతే నువ్వు సేవించాలని ఆశపడ్డావో, ఏ దేవుణ్ణి ప్రేమించాలని ఇష్టపడ్డావో, ఆ దేవుని స్థానములో డబ్బు వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుణ్ణి పక్కకు జరిపి దేవుని స్థానంలో ఐశ్వర్యం వచ్చి కూర్చుంటుంది. అందుకే ప్రభు అన్నాడు, మీకు దేవుడైన నాయకుడై ఉండాలి, లేకపోతే డబ్బైనా నాయకుడు ఉండాలి. అప్పటి వరకు దేవుణ్ణి సేవించి, అప్పటి వరకు దేవుణ్ణి ప్రేమించి, అప్పటి వరకు దేవుణ్ణి వెంబడించినటువంటి అనేకమైన ప్రజలు ఈరోజు డబ్బు ఆడించినట్టుగా, ఈరోజు డబ్బు ప్రేమించినంతగా. బాగా వినండి, ఒకప్పుడు మన దేశంలో పరిచర్య ప్రారంభ దినాల్లో అనేక మిషనరీలు వారికున్న కోట్ల ప్రాపర్టీని విడిచిపెట్టుకొని, వారికున్న సౌఖ్యాలను, ఆశీర్వాదాలను విడిచిపెట్టుకొని అర్థమైందండి? తప్పడవచ్చు. ఈరోజు ఒక దైవజనునిగా, ఒక విశ్వాసిగా
మనం నడుపుతున్నాము 10 లక్షల కారు. ఈ 10 లక్షల కార్లు 50 ఏళ్ల క్రితమే వాళ్ళు నడిపేశారు. 50 ఏళ్ల క్రితమే నడిపారు. అందుకే ప్రతి మిషనరీ వాళ్ళ జీవన విధానాలు చూడండి. వాళ్ళ అద్భుతమైనటువంటి ఒక ఘనమైన జీవితాలు చేసిన వాళ్ళు వాళ్ళ కోట్ల ప్రాపర్టీలను అలా తుచ్చంగా ఎంచి దేవుని ప్రజలకు సేవ చేయాలి అన్న భావనతో మురికి వాడలోకి వెళ్ళి సేవలు చేసి, పరిచర్యలు చేసి, రోగులను పరామర్శించి, సంఘాలను కట్టి, మందిరాలను కట్టి, అనేకమైన దేవుని నామము కొరకు ఘనమైన కార్యాలు వారు చేసి వారికున్నది పెట్టుబడి పెట్టారు. ఈరోజు ఆత్మీయత ఏంటంటే సేవ సంపాదన కొరకే రావాల్సి వచ్చిన దినాలు వచ్చేసాయి. విశ్వాసి బాగుపడడానికే విశ్వాసంలోకి వచ్చిన దినాలు ఉన్నాయి. బాగా వినండి. సేవకు వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నది విడిచిపెట్టుకుంటుంటే, ఇప్పుడు సేవకు వచ్చిన పరిస్థితి ఎలా ఉన్నాయనంటే ఏమైనా పోగు చేసుకోవాలన్న ఆశతో వచ్చేస్తున్నారు. అందరూ అలా ఉన్నారు అని చెప్పను, కానీ దేవుని వాక్యం అంటుంది ప్రతి మనిషి మీద భయంకరంగా ప్రభావితం చేస్తున్న ఒక బలమైన పని భూమి మీద జరుగుతుంది. అదే డబ్బు. ఆ డబ్బును జయించగలుగుటకు దేవా, నా హృదయం మీద, నా మనస్సు మీద నాకు సహాయం చేయి. ఎంతైనా నన్ను వెదిగించిన నేను నిన్ను సేవించే సేవకుడిగా, నేను నిన్ను సేవించే విశ్వాసిగా, నేను నిన్ను ప్రేమించే విశ్వాసిగా, నీవే తరతరములకు నా జీవితానికి యజమానిగా ఉండాలి అన్న ఒక అద్భుతమైన జీవన విధానం మనము చేయాలి. హల్లెలూయా. చబాలిషారుగా హల్లెలూయా, హల్లెలూయా. చబాలి గట్టిగా హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, వినండి. దేవుని సన్నిధానంలో యజమాని దేవుడైతే ఎలా ఉంటారో, యజమాని డబ్బైతే ఈ మనిషి ఎలా ఉంటాడో మీకు చూపిస్తాను. బాగా వినండి. పరిశుద్ధ గ్రంథం, నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన ఆస్తిపరుడు, ఒక ప్రాపర్టీ, ఒక అద్భుతమైన ఒక బిలీనియర్గా చెప్పబడిన వ్యక్తి బైబిల్లో యోబు. ఈ యోబుకు ఎలాంటి ఆస్తిపరుడు అంటే, ఆ కాలనీలో మాదే డూప్లెక్స్ అనే అవకాశం లేదు. ఆ కాలనీలో స్ప్లెండర్ బైక్ మాకే ఉంది అని ఈరోజు కాలనీని మనం మెయింటైన్ చేస్తాం. బైబిల్ అంటుంది ఆ దేశములో కాదు, తూర్పు దిక్కుల ఉన్న ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో ఈ మనిషే గొప్పవాడు. ఒక్క దేశానికి కాదు, ఆ తూర్పు దిక్కున అనేక రాజ్యాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, దేశాలు ఉన్నాయి, కోట్లాది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల మధ్యలో, రాజుల మధ్యలో, దేశ అధికారుల మధ్యలో అందరికంటే సంపన్నుడిగా జీవన విధానం చేస్తున్నవాడు ఎవడు అని అంటే యోబు. చెప్పండి ఎవరండి? చెప్పండి ఎవరు? యోబు. యోబు గురించి మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు తెలుసా? బాగా వినండి. ఇదిగో నా వైపు చూడండి. మనం ఒక వ్యక్తిని ప్రమోట్ చేస్తున్నప్పుడు, మా ఆయన ఎవరో తెలుసా? కలెక్టర్, నా బిడ్డ డాక్టర్. అతని యొక్క ప్రెస్టేజ్ని, పొజిషన్ని మన ప్రజలకు ప్రమోట్ చేస్తాం. ఇలా మా స్థాయి ఇది, మా స్థాయి ఇది, మా స్థాయి ఇది. కానీ దేవుడు ఒక భక్తుణ్ణి ఎలా ప్రమోట్ చేస్తున్నాడో మనం చూద్దాం. యోబు పుస్తకం మొట్టమొదటి అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి ఒకసారి మనం చదువుదాం. ఊజు దేశమందు యోబు అనే ఒక భక్తుడు ఉండెను. ఇదిగో, 1 అతడు యథార్థవంతుడును, 2 న్యాయవంతుడును, 3 దేవుడంటే భయము భక్తి కలిగిన వాడునై, చెడును అతని జీవితంలో, కుటుంబంలోకి రాకుండా విడిచిపెట్టిన వాడునై. మొదట దేవుడు ఏం చెప్తున్నాడు అమ్మా? అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు చెడును విసర్జించిన వాడు, అతడికి దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు అని అతని ఉన్నత స్థాయి దేవుడు దేన్ని హైలైట్ చేస్తున్నాడు అని అంటే, దేవుని దృష్టిలో గొప్పవి ఏదో
అదే హైలైట్ చేస్తున్నాడు. బాగా వినండి. దేవుడు దేన్ని గొప్పగా ఎంచుతున్నాడు అని అంటే, యోబు ఉన్నటువంటి కింద రాస్తాడు, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి అనేక పని వాళ్ళు. ఆస్తి ముందు చెప్పాడా, దేవుడు ఆత్మీయత ముందు చెప్పాడా? అంటే దేవుని లెక్కలో ఆస్తిని ఆయన లెక్క పెట్టలే. ఆస్తిని, అమ్మా వింటున్నారా? దేవుడు లెక్క పెట్టని ఎట్లా లెక్క పెట్టాడో 1, 2, 3, 4 అని శ్రీ చైతన్యుడు చెప్పినట్లు, ఇప్పుడు దేవుడు ఎలా లెక్క పెడుతున్నాడు అంటే, నా దృష్టిలో గొప్పవి ఏవి అని అంటే, యథార్థవంతులు, 2 న్యాయవంతులు, 3 దేవుడంటే భయము భక్తి కలిగిన వారు, 4 చెడును దూరంగా బ్రతికేవారు. దేవుని దృష్టిలో ఆత్మీయులైతే మరి నా దృష్టిలో, అమ్మా ఒక సేవకుని దృష్టిలో, ఒక విశ్వాసిగా నీ దృష్టిలో దేవుడు కొలిచినట్టే మనం కొలవాలా, లేకపోతే ఇంకో కొలత కొలుస్తామా? ఎలా కొలుస్తాం? దేవుడు ఎలా కొలిచాడో ఆ కొలతలో మనం కొలిస్తే, నా దృష్టిలో నా సంఘంలో ఎవరు గొప్ప అనంటే యథార్థవంతులు. నా సంఘంలో ఎవరు మంచివారు అనంటే న్యాయంగా బ్రతికేవారు. నా సంఘంలో ఎవరు గొప్పవారు అనంటే చెడుకు దూరంగా బ్రతికేవారు. నా సంఘంలో ఎవరు ఆత్మీయులు అనంటే దేవుడంటే దైవ భయం భక్తి కలిగి దైవికమైన విలువలతో బ్రతికేవాడు. ఇవి కదా అనుభవాలు. దేవుడు ఇవి చెప్పి కింద అంటాడు, అతనికి 5,000 ఎడ్లున్నాయి, 4,000 ఎడ్లున్నాయి, 500 జతల ఆడుగాడిదలు ఉన్నాయి, పనోళ్ళు ఉన్నారు, ప్రాపర్టీ ఉంది. ఇదంతా 1, 2 స్థానం, సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ కాదు. దైవజనుడైన యోబు కూడా దానికి ఎన్నో ప్లేస్ ఇచ్చాడు అని అంటే 2వ స్థానమే ఇచ్చాడు. కానీ మొదటి స్థానములో దేవుడు, మొదటి స్థానములో ఆత్మీయత, మొదటి స్థానములో నీతి న్యాయాన్ని ఇచ్చాడు. ఈరోజు సేవలో నేను నా మొదటి స్థానాన్ని దేనికి ఇవ్వాలి అని అంటే, కోట్ల రూపాయలు నా కానుక పెట్టెలో పడినా, బాగా వినండి, నేను ఒక దైవజనుండే, ఈ మావన నేను క్లియర్గా ఫెయిర్గా మాట్లాడుతున్నాను, వినండి. ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యం అంటుంది, నా దృష్టిలో నీ దృష్టిలో దేవునికి కలిగిన దృష్టి మనం కలిగి ఉండాలి అని అంటే, ఆయన చూసినట్టే మనం చూడగలిగితే, ఒక విశ్వాసిగా నీకు మొదట దేవుడై ఉండాలి. ఒక విశ్వాసిగా నీకు యథార్థత కలిగిన జీవితం చేయాలి. ఒక విశ్వాసిగా నీవు న్యాయంగా బతకడం నేర్చుకోవాలి. ఆ తర్వాత నీవు సంపాదించే సంపాదన, నీ ఉద్యోగాలు, నీ ప్రాపర్టీ, సంథింగ్ ఏదైనా దానికి నువ్వు మొదటి స్థానము గనక నువ్వు ఇస్తే, నీ యజమాని దేవుడు కాదు, నీ యజమాని ధనంగా మారిపోతుంది. హల్లెలూయా. యజమాని ఎవరు అని అంటే మొదటి వాడే, నడిపించేవాడే, ఫస్ట్ ప్రియారిటీ. అందుకని మీరు చూడండి దేవుని బిడ్డలారా, సాతానుడు అతని ఆస్తులను పాడు చేశాడు, పిల్లలను పాడు చేశాడు. 500 జతల ఎడ్లు చచ్చిపోయాయి, 500 ఆడు గాడిదలు చచ్చిపోయాయి, పనులందరూ చచ్చిపోయారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అతడు కోటీశ్వరుడిగా ఉన్నటువంటి యోబు రోడ్డు మీద చిలపెంకు తీసుకొని గోక్కునే స్థాయిలోకి వచ్చేసాడు. అంటే 0కి వచ్చేసాడు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇది చదవడానికి వినడానికి బాగానే ఉంటుంది. క్రైస్తవ జీవితం చెప్పడానికి సూపర్ ఉంటుంది, ప్రసంగం చెప్పడానికి ఏముందంటే మస్తు ఉంటుంది, చేయడానికి వస్తే అప్పుడు వస్తాయి, అప్పుడు తెలుస్తాయి. ఎందుకో తెలుసా? వినండి. కారులో తిరిగి 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 కారు అమ్ముకునే పరిస్థితి కనుక వస్తే, కారు ఏమైంది అని ఎవరన్నా అడిగితే చాలా బాధ అవుతుంది, చాలా బాధ అవుతుంది. పల్లె వెలుగు బస్సుకు ఎక్కబుద్ధి కాదు, ప్రెస్టేజ్ ఏమని అనుకుంటారేమో. కాబట్టి కిరాయి అయినా పర్వాలేదు, కారు తీసుకొని పోవాలి. వాస్తవంగా ఫైనాన్స్ ఎక్కువ అమ్ముకున్నాం, అప్పు ఎక్కువ అమ్ముకున్నాం,
ఎవరైనా అడిగితే చిన్న రిపేర్ ఉంది, షోరూమ్కి పంపాం అని అబద్ధం ఆడతాం. ఎందుకు తెలుసా? ప్రెస్టేజ్. రోడ్డు మీద పడడం ఇష్టం ఉండదు. కానీ బైబిల్ చెప్తుంది, రోడ్డు మీద కూర్చొని అంటాడు, అన్ని దేవుడిచ్చాడు, అన్ని ఆయనే తీసుకున్నాడు. హల్లెలూయా. అన్ని ఆయన ఇచ్చాడు, అన్ని ఆయనే తీసుకున్నాడు. కానీ నేను సంపాదించింది ఒకటి ఉంది. వినండి, బాగా వినండి దయచేసి. అన్ని ఆయన ఇచ్చాడు. ఎవరు? దేవుడు ఇచ్చారు. నాకు పిల్లలు దేవుడు ఇచ్చాడు, నా ఆస్తి దేవుడు ఇచ్చాడు, నా ఐశ్వర్యం దేవుడు ఇచ్చాడు, నాకు పేరు ప్రఖ్యాతులు దేవుడు ఇచ్చాడు. ఆయనకు ఏమనిపించిందో తీసేసుకున్నాడు. కానీ నేను సంపాదించుకున్నవి కొన్ని ఉన్నాయి. అదే యథార్థత నేను సంపాదించుకున్నాను, నీతి నేను సంపాదించుకున్నాను, దేవుని మీద భక్తి నేను సంపాదించుకున్నాను. ఇవి నా దగ్గర నుండి ఎవ్వడు దోచుకోలేదు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. సాతాను ఎన్ని పోరాటాలు చేసినా, నీతి కలిగిన యోబును మార్చడానికి ఎన్ని పన్నాగాలు వేసిన అయ్యగారు బాగా జీతం తీసుకొస్తే లెక్క పెట్టిన భార్యలు ఒకసారి అయ్యగారు బిచ్చగాడు అయిన తర్వాత బతికమని చెప్పండి ఒకసారి. అట్లుంటుంది. వచ్చిన తర్వాత 4 సార్లు తలుపు కొట్టినా కూడా తలుపు తీయరాలు. ఎందుకంటే మూట లేదు. హల్లెలూయా. చపాలి హుషారుగా హల్లెలూయా. నా వైపు చూడండి. దుబాయ్కి వెళ్ళిన భర్త వస్తున్నాడంటే శంషాబాద్ పక్క, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పక్క పోవాలి. డైరెక్ట్ ఇంటికి అయితే మన చుట్టం బంధువు అన్ని చూసి అడుగుతారేమో, తెచ్చిన మూటను చూసి చుట్టుపక్కల వచ్చి నాకోటి అడుగుతారేమో. కనుక ఏం తెచ్చాడు ఏందని అక్కడే చూసుకొని షిఫ్ట్ ఎట్లా చేయాలో చేయొచ్చు. అదే 4 రోజులు మీ అయ్యగారితో మీ ఆయన కనుక పరిచర్యకు పోయాడు అనుకో, మీటింగ్లకు పోయాడు, ఎంపో యూపో ఎటో పోయాడు, 4 రోజులు 5 రోజులు వారం తర్వాత వచ్చాడు. నీ తలుపు ఒకే సౌండ్ కూడా తెరవగలవా? ఎందుకంటే ఏ మూట రాదు గనక. ఏమండి, పరిచర్య బాగా జరిగిందా? దేవుని సేవలో దైవజనులతో వెళ్ళారు, మీరు మంచిగా దేవుని సేవలో చేసే అవకాశం మీకు దొరికింది అని ఎవరైనా అంటారా? సరే, ఇలాంటి మనిషి ప్రపంచంలో పుట్టిందా? హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. అయిపోయిందా? తిరుగుడు అయిపోయిందా? ఇప్పుడు వచ్చిందా ఇల్లు గుర్తుకొచ్చింది? ఇప్పుడు పిల్లం ఎటైనా పోని, పిల్లలు ఎటైనా పోని, పో. మరి మళ్ళీ ఎందుకు వచ్చినావు? అయ్యగారితోనే ఉండకపోయాను. అట్లా అన్నోళ్ళందరి భర్తలు అయ్యగారులే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వెళ్తుంది ఆమెకు, తెల్ల చీర కట్టుకొని కూర్చుంటే వెళ్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, మన దగ్గర ఏమి లేనప్పుడు ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అనుభవించడానికి బాగా తెలుస్తుంది. యోబు కాలంలోనే ఎలా ఉందో తెలియదు, కానీ ఈ 2026, 25 ఈ ట్రెండ్లో మాత్రం ఇది నీ జేబులో లేకపోతే నువ్వు కన్నవారు, నిన్ను కట్టుకున్నవారు, నిన్ను ప్రేమించిన వారు. ఒకరోజు నన్ను ఒక సేవకుడు అన్నాడు, ఏం బాబు 10 ఏళ్ళు అవుతుంది నువ్వు సేవ చేయబట్టి, దశంభాగం ఎప్పుడు తెచ్చినా 2000 తెస్తావు, 3000 తెస్తావు. అతను నా ఆత్మీయతను దశంభాగంతో కొలిచాడు. నీ తోటి సేవకుడు నెలకు 10,000 తెస్తున్నాడు, నువ్వేంటి 2,000, 3,000 తెస్తావు? నాకు మాట్లాడడం మంచి అనిపించలేదు, నేను మౌనంగా ఉన్నాను. కాసేపు అయిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, అయ్యా నాకు దేవుడు ఎంత ఇస్తాడో నేను అంత ఇస్తాను. వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తే 10,000 ఇచ్చిండొచ్చు, నాకు 30,000 ఇస్తే నేను 3,000 ఇస్తాను. దాంట్లో సమస్య ఏమి లేదు. నాకు దేవుడు ఏమి ఇచ్చాడో అందులోనిది నేను ఇవ్వగలను తప్పే, కానీ ఎవరితో ఇచ్చింది నేను ఎక్కడి నుంచి తేగలను? నా ఆత్మీయతను మీరు డబ్బుతో ముడేస్తున్నారు.
ఎంత కష్టపడుతున్నావు? మరి ఈ స్థాయిలో నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఈ చిన్న ఆర్థికంలో సేవ ఎలా జరుగుతుంది? నీ అవసరతలు ఎలా తీరుతున్నాయి అని కదా ఆలోచించాల్సింది. అవునా కదా? అలా కదా ఆలోచించాల్సింది. వినండి, ఆత్మీయత ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. ఒకని కలిమిని బట్టి వాని విశ్వాసాన్ని, ఒకని ఐశ్వర్యాన్ని బట్టి వారి ఆత్మీయతను మనం ఎప్పుడు తూకం వేయొద్దు. ఆత్మీయతను దేవుడు దేంతో తూకం వేస్తాడు తెలుసా? వినండి దయచేసి. యోబు ఎంత ఆత్మీయుడో తెలుసా? 500 జతలు ఎడ్లున్నాయి. యోబు ఎంత గొప్పవాడో తెలుసా? అతనికి అనేక మంది ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. యోబు ఎంత ప్రార్థన పరుడో తెలుసా? అతనికి 5,000 జతల ఎడ్లున్నాయి అన్నాడా? అట్నే అన్నాడు దేవుడు. యోబు యథార్థవంతుడు, యోబు న్యాయవంతుడు, యోబు చెడును విసర్జించిన వాడు. ఇది కదా దేవుని మనసు. నీ అభివృద్ధిని బట్టి ఆత్మీయత కోణం ఎలా కొలుస్తాం మనం? ఒకవేళ అదే కోణం అయితే దేవుణ్ణి నమ్మని కోటీశ్వరులు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళని మనం ఆత్మీయులు అంటామా? కాదు. అందుకని దేవుని లేఖనం అంటూ, దేవుని బిడ్డలారా, మన యజమాని దేవుడై ఉండాలి. హల్లెలూయా. అందుకని యజమాని నీకు దేవుడైతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని అంటే, రోడ్డు మీద పడే స్థితిగతులు ఒకవేళ మన జీవన విధానంలో వచ్చినా సిగ్గుపడే అవసరమేమి? సిగ్గుపడే అవసరమేమి లేదు. ఎందుకు సిగ్గుపడాలి? ఒకప్పుడు ఆ నుంచే కదా వచ్చింది. నేను సైకిల్ దొక్కే కదా నా బండి దాకా వచ్చింది. మళ్ళీ సైకిల్ దొక్కడానికి దేవుడు పర్మిషన్ ఇస్తే తొక్కడం అలవాటే కదా. దానికి భయపడేది ఏముంది? దానికి సిగ్గుపడేది ఏముంది? అది కదా ఆత్మీయత అంటే. బాగా వినండి, దైవజనుడైనటువంటి యోబు తన జీవితంలో యజమానిగా ఎవరిని పెట్టుకున్నాడు అని అంటే దేవుణ్ణి పెట్టుకున్నాడు. కనుకనే సెకండ్ ఆప్షనే ఆస్తి పోయినా లేటుగా తీసుకున్నాడు. అదే ఒకవేళ అదే యజమానిగా కనుక ప్రాపర్టీ ఉంటే నేను అంటున్నాను, యోబు మెంటల్ టెన్షన్తో చచ్చిపోయేటోడు అంతే. ఎందుకంటే అంత కోట్ల ప్రాపర్టీ ఏదేమన్నా మామూలండి. ఒకరోజు నేను ప్రారంభ దినాల్లో ఇటుకలు చేస్తున్నప్పుడు నాకు ఒక వ్యక్తి 1,500 కానుక ఇచ్చాడు 10 సంవత్సరాల క్రితం. అప్పుడు నాకు 1,500 నాకు వేల రూపాయలతో సమానం. నేను సిమెంట్ బ్యాగ్ తేవడానికి వెళ్ళాను. ప్యాంట్ వేసుకుంటే మళ్ళీ సిమెంట్ అంత అంటుతుందని లుంగి కట్టుకొని సైకిల్ వేసుకొని, లుంగికి జేబు లేదు, టీషర్ట్కు జేబు లేదు. మరి 500 ఎట్లా పెట్టుకోవాలని చెప్పి లుంగి చివరకు 500 ముడేశాను. లుంగి చివరకు కట్టుకున్నాను. షాపు దాకా సైకిల్ దొక్కుంటూ పోయాను. ముడి ఊడిపోయి ఎక్కడో పడిపోయింది. అది 500. నేను వెళ్ళి బ్యాగ్ తీసుకున్నాను. లుంగి చూస్తే ముడి ఊడిపోయి 500 పడిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు, ఆ షాప్ వరకు ఎన్ని చక్కర్లు కొట్టుంటారో నేను. ఎక్కడ పడిందో ఎంత వెతికినా దొరకలేదు. రాత్రంతా నిద్ర పట్టలేదు. 500 పోయినాయి కదా. నేను అంటున్నాను, 500 పోయినందుకు ఒక రాత్రి పగలు నిద్ర పట్టకపోతే కోట్ల ప్రాపర్టీ, ఒక్కరోజు శూన్యమైపోయిన మనిషి ఎలా ఉండగలడండి? ఆయన ఎలా బ్రతకగలడు ఆలోచించండి. అంత ఉన్నత స్థాయిలో పెరిగిన అనుభవించినటువంటి ఒక వ్యక్తి, దేవుని బిడ్డలారా వినండి దయచేసి, రోడ్డు మీద పడి చిల్ల పెంకు తీసుకొని గోక్కు ఉంటే అర్థమైందండి. ఈ తరం ఈ ప్రజలు ఎలా ఉంటారో తెలుసా? నా వైపు చూడండి. బైబిల్ చెప్తుంది, ఏడ్చేవారితో ఏడవండి, నవ్వేవారితో, మళ్ళీ చెప్పండి, ఏడ్చేవారితో నవ్వేవారితో. కానీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీవు నవ్వుకుంటూ సుఖంగా ఉంటే లోకం కుళ్ళుకుంటుంది, ఏడుస్తుంది. రివర్స్ ఉంటుంది అంతా. వినండి, ఒక ఇంట్లో ఒక వ్యక్తి భార్య పిల్లలు కుటుంబంతో హ్యాపీగా బ్రతుకుతుంటే ఇంకొకరికి కడుపు మంట. అంటే అర్థమైంది, వాడికి ఏడుపు ఉంటుంది. అదే ఎవడైనా నష్టపోయి లాస్ అయిపోయి కుటుంబం పాడైపోయి అమ్మాయి ఫెయిల్ అయిపోతే నవ్వుతాడు మంచిగా.
వీడికి ఎలా ఉంటుందంటే మంచిగా అయింది అంటే ఎంత రివర్స్. ఏడ్చే వారితో ఏడవండి, నవ్వే వారితో నవ్వండి అని దేవుడు చెప్తే నవ్వేటోళ్ళని చూసి ఏడుస్తాం, ఏడ్చేటోళ్ళని చూసి నవ్వుతాం. దేవుని లేఖనం మనకు నేర్పిస్తుంది విశ్వాస బిడ్డలారా. అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఇదిగో యోబు తను సంపాదించిన ప్రాపర్టీ ఏది అని చెప్తున్నాడంటే నా యథార్థత, నా నీతి, నా భక్తి, ఇవే నేను సంపాదించుకున్నాను, ఇవి నాలో నుంచి వాడు దోచుకోలేకపోయాడు అన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి. బైబిల్ ఒక పేజీ తిప్పగానే మనకు అద్భుతం కనపడుతుంది. ఏమని అంటే మరలా యోబును దేవుడు దర్శించాడు. మళ్ళీ పిల్లలయ్యారు. చివరి అధ్యాయం ఆ మాటలు చదవండి. యోబు పుస్తకంలో చివరి అధ్యాయం ఆ మాటలు దయచేసి త్వరగా చదువు. ఇంకొంచెం కింద నుంచి చదువు. యెహోవా మొదట యోబును ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. బాగా వినండి. 14,000 గొర్రెలు ఒక రోజు వచ్చేస్తే అమ్మా, ఒక రోజు వచ్చేస్తే మొదట 7,000 ఉండే, ఇప్పుడు 14,000 అయినాయి. 14,000 గొర్రెలు కళ్ళు మూసుకొని తెరిసే లోపల అయిపోతాయి. 14,000 గొర్రెలును, 6,000 ఒంటెలును, 1000 జతల ఎడ్లును, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 10 మంది. సంవత్సరం ఒక్కొక్కళ్ళ కన్నా 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళు పడుతుంది. అంటే ఈ మనిషి మళ్ళీ ఒక ఉన్నత స్థితిలోకి రావడానికి ఒకవేళ కౌంట్ చేస్తే కనీసం 10 ఏళ్ళు అయితే పక్క అయింది. 10 ఏళ్ళ వరకు అతడు దేవుణ్ణి సేవిస్తూనే వచ్చాడు. 10 ఏళ్ళ వరకు అతను దేవుణ్ణి ప్రేమిస్తూనే వచ్చాడు. జీరోలో ఉన్న వ్యక్తి మళ్ళీ ఒక స్థాయిలోకి వచ్చినా కూడా ఉన్నా లేకున్నా ఇతని ఆత్మీయత మీద ప్రభావం పడలేదు. హల్లెలూయా. సవాల్ దయచేసి గట్టిగా హల్లెలూయా. ఆరోగ్యం అతని మీద ప్రభావం చూపలేకపోయింది. పిల్లలు తన కుటుంబం మీద ప్రభావం చూపలేకపోయింది. పిల్లలు చచ్చిపోయినా దేవుణ్ణి వెంబడించడం మానలేదు. ఆస్తులు పోగొట్టుకుండా దేవుణ్ణి వెంబడించడం మానలేదు. అందుకే ప్రభు ఒక అద్భుతమైన తాళం చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఎవడైతే, ఏ సేవకుడైతే, ఏ విశ్వాస అయితే నా నీతిని, నా రాజ్యాన్ని కనుక నిండు మనసుతో వెతికితే అతనికి కావలసినవన్నీ భూమి మీద నేను ఇస్తానన్నాడు. మీరు నమ్మండి, నేను తొందరలో ఒక పెద్ద కోటీశ్వరుని కాబోతున్నాను. హల్లెలూయా. చెప్పండి అమ్మా హల్లెలూయా. ఈ సత్యం, ఈ సత్యం, ఇది 100% సత్యం. నన్ను కోటీశ్వరుని కాబడానికి ఎవడ అధికారం లేదు. ఎందుకో తెలుసా? బైబుల్ మాట, బైబుల్ తాళం నాకు తెలుసు. నేను దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని నిండు మనసుతో యథార్థంగా గనక నేను సేవ చేయగలిగితే ఏం కావాలో అన్నీ నా ముందు పడేస్తాడు పక్క. హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుడు చేయగలడు. యోబు యొక్క సూత్రం ఇదే. నీతిగా, నిజాయితీగా, అద్భుతకరంగా దేవుని సేవించాడు. అయ్యా ఎందుకయ్యా 7,000 పోయాయి, 5,000 పోయాయి, కుమారులు పోయారు అని ఉసురుమంటూ బతకలేదు. దేవుణ్ణి సేవిస్తూ వస్తే ఉన్నది కాస్త రెట్టింపు చేసి అతని ముందు ఒక గౌరవమైన స్థాయిని నా దేవుడు యోబుకు ఇవ్వగలిగితే ఆ యోబు సేవించిన దేవుణ్ణి ఈ తరములో నేను, నీవు కూడా సేవిస్తున్నాం. మనము కూడా మనకు యజమానిగా ధనము కాకుండా, మనకు యజమానిగా దేవుని బిడ్డలారా ధనము, ఐశ్వర్యములు కాకుండా దేవుణ్ణి గనక ఉంచుకోగలిగితే, నేను, నువ్వు ఆయన నిండు మనసుతో ప్రేమించగలిగితే, ఆయన చెప్పినట్టు నేను నడవగలిగితే, ఆయన చెప్పినట్టు నీవు నడవగలిగితే, ధనము ఆడిచ్చినట్టుగా నువ్వు ఆడకుండా, నేను ఆడకుండా ఆయన నడిపించినట్టుగా నడుస్తే దేవుడు మనల్ని హెచ్చించుటకు సమర్థుడు. హల్లెలూయా. సవాలు షర్గా హల్లెలూయా. ఎక్కడ మనం ఓడిపోతాము అని అంటే కాస్త షైన్, కాస్త సేవ కొంచెం షైన్ కాగానే, కాస్త బైక్లో నుంచి కారులోకి షిఫ్ట్ కాగానే, కొంచెం లెనిన్ క్లాత్ మనం పై మీదకి రాగానే
మన మైండ్ సాతానుడు డిస్టర్బ్ చేసి అందులోనే మనం ఏదో సర్వ ప్రపంచాన్ని గెలిచేసినట్టుగా ఫీల్ అయ్యి అహం, అతిశయం, గర్వం ఇవన్నీ ప్రారంభం కాగానే దేవుడు ఏ స్థితిలో ఉంచాలనుకున్నాడో అది రాదు, ఉన్నది కొద్ది రోజుల తర్వాత పోతుంది. ఎందుకు? ఈ మనిషి దేవుని స్థానాన్ని పక్కకి పెట్టి యజమానిగా ధనాన్ని చేసుకున్నాడు. అది చెప్పినట్టుగా వింటాడు, డబ్బు ఆడిచ్చినట్టుగా ఆడుతాడు మనిషి. డబ్బు కొంతమందిని డబ్బే నడిపిస్తుంది, కొంతమందిని డబ్బే ఆడిస్తుంది. హల్లెలూయా. ఈరోజు సంఘాలను, సేవకులను, దేవుని నమ్మిన ప్రజలను డబ్బు ఆడిస్తుంది. ఒక ఆటగాడు పామును ఆడిచ్చినట్టు, బుడుబుడుక్కలోడు ఆ సౌండ్ చేస్తుంటే కోతులు ఎగిరినట్టుగా ఈరోజు మంచి ఆత్మీయులను డబ్బు ఆడిస్తుంది. హల్లెలూయా. నీ మనస్సాక్షి మీద చేతేసుకో. డబ్బును నువ్వు యజమానిగా ఎప్పుడు చేసుకోకు. నీ యజమాని దేవుడే. హల్లెలూయా. पैसे में परमात्मा कभी नहीं होता, పరమాత్మ మే పైసా రైతా. హల్లెలూయా. దేవుడు అనుకుంటే డబ్బు ఇస్తాడు, కానీ డబ్బు దేవుణ్ణి మనకు సమీపంగా తేలేదు. ఈరోజు ప్రపంచంలో భయంకరంగా డామినేట్ చేస్తుంది ఐశ్వర్యం. దేవుని సంఘాల్లో ఏడిపిస్తుంది, నవ్విపిస్తుంది. అర్థమైందండి? కొంతమందికి అధికంగా ఇచ్చి పిచ్చోళ్ళు చేస్తే, కొంతమందికి దిక్కు లేకుండా చేసి పిచ్చోళ్ళు చేస్తుంది. ఎటు తిరిగినా ఏముంది, బొమ్మ బొరుసు ఎటు తిరిగి చంపుతుంది మనుషులను. ఆ దానిని డామినేట్ చేసి దేవుణ్ణి సేవించగలిగే ఆత్మీయతలోకి మనము రావాలి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. అందుకనే ఈ గొప్ప ఆత్మీయులో ఒకరోజు నా మాటలు దయచేసి హృదయంలో పెట్టుకోండి. వీరి చరిత్ర వినడానికి, నేను చెప్పడానికి బాగానే ఉంటుంది. ఒకసారి ఆ ఇమేజ్లోకి నీవు వెళ్ళడం అంత సులువైన పని కాదు. అందులో మొదటి వ్యక్తి యోబు అయితే, రెండవ వాడు మోషే 3 నెలల వయసులోనే అంతఃపురంలోకి వెళ్ళాడు. ఎన్ని నెలల వయసు? 3 ఏళ్ళుగా 3 months. 3 నెలల తర్వాత పాలు తాగిపివ్వడానికి ఆమె మోషే తల్లిగారు వేసిన ప్రణాళికలో ఐగుప్తు యొక్క అంతఃపురానికి మనిషి వెళ్ళాడు. 3 నెలల వయసు అని అంటే మీరు నా వైపు చూడండి, పాలు తాగే వయసు కదండి. పాలు తాగే వయసు, ఉగ్గు తినిపించే వయసు. ఇప్పుడు అంతఃపురంలో మోషే బంగారు కంచంలో ఉగ్గు తింటున్నాడు. అంతఃపురంలో రాజుగారి ఇంట్లో స్టీల్ కంచాలు, మట్టి కంచాలు ఎందుకుంటాయి? అంతఃపురం అది. అంతఃపురంలో మహారాజు కుమారుడిగా పెరుగుతున్నాడు ఈ మనిషి. గోల్డెన్ స్పూన్, బంగారు స్పూన్తో పాలు తాగుతున్నాడు. బంగారు కంచంలో అన్నం తింటున్నాడు. ప్రశస్తమైన వస్త్రాలు వేసుకుంటున్నాడు. స్కూల్కి, ఎడ్యుకేషన్కి, విద్యా బుద్ధులు నేర్చుకోవడానికి రథాల మీద వెళ్తున్నాడు ఈ మనిషి. వినండి, బైబిల్ చెప్తుంది ఐగుప్తు యొక్క సకల విద్యలను ఇతడు అభ్యసించాడని చెప్తుంది. అనేక విద్యలు నేర్చుకొని రాజ వస్త్రాలు ధరించుకున్న మోషే 40 ఏళ్ల వరకు, నిన్న మొన్న కాదు, వినాలి, ఒకరోజు కాదు, 40 ఏళ్ళు గోల్డెన్ స్పూన్, 40 ఏళ్ళు రాజవస్త్రాలు, 40 ఏళ్ళు పట్టు పరుపులు. ఆ 40 ఏళ్ళ వయసులో దేవుడు అంటున్నాడు, మోషే నీవు ఇక్కడ ఉండేవాడివి కాదు. మోషే ఇది నీ జాతి కాదు, నీ కులము కాదు. నువ్వు ఫరో కుమారుడు అనుకుంటున్నావా? వాస్తవంగా ఆయన అప్పటి వరకు ఫరో కుమారుడనే అనుకుంటున్నాడు. ఆయనకేం తెలుసు? నువ్వు ఇక్కడికి చెందిన వాడవు కాదు. నీ జాతి ప్రజలు అక్కడ ఉన్నారు, ఇదిగో బానిసలో ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి నేను వేసిన ప్రణాళికలో ఇడికి వచ్చావు, కానీ ఇది అనుభవించడానికి రాలేదు. నువ్వు చెప్పు, ఐగుప్తు దేశ ఫరో కుమార్తెగా ఉంటావా, నా దేవుని ప్రజలు అని చెప్పి వాళ్ళతో అరణ్యములో కష్టపడతావా అని అన్నాడు. బైబిల్ అంటుంది, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీసి ఆ మాట చదవండి ఒకసారి. 24వ వాక్యం, 11వ అధ్యాయం 24. మోషే పెద్దవాడైనప్పుడు
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఇదిగో వినండి దయచేసి, ఐగుప్తు యొక్క ధనము కంటే యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము ఈ ఐగుప్తు యొక్క భోగం సుఖం అనుభవించడము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆలోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనక ఒప్పుకొనలేదు. హల్లెలూయా. చదవమస రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. రేపు పరలోకానికి పోయిన తర్వాత మోషే కనపడతాడు. మోషే, నా బ్యాంక్ అకౌంట్లో 2 లక్షలు ఉంటే నాకు నిద్ర పడతలేదు. 24 గంటలు మాటికి ఫోన్లో నంబర్ కొట్టి చెక్ యువర్ బ్యాలెన్స్, ఏమన్నా ఫ్రాడ్ అయిపోయిందా, ఏమన్నా చీటింగ్ అయిపోయిందా, పుష్కరం ఏమైనా 10,000 కానీ 5,000 పోయాయా అని మాటికి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నా నేను. కోట్ల రూపాయలతో పుట్టి పెరిగి నీకు అసలు పాసిన అన్నము సాధారణమైన భోజనమే తెలియదు. అలాంటి నీవు ఒక్కసారి దేవుడు మాట్లాడగానే 40 ఏళ్ళు దేవుని బిడ్డలతో నింద, అవమానము, నీళ్లు లేక, ఆహారము లేక నువ్వు సేవ చేయడానికి ఎలా ఒప్పుకున్నావయ్యా అని అడగాల్సిన ప్రశ్నే. హల్లెలూయా. అది అంత ఈజీ అవుతుంది అంటారా? అది అంత ఈజీగా జరిగే పని కాదు. ఎందుకంటే ఆయన ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచించాలంటే, నాకు ఐగుప్తు ధనము కంటే దేవుని సేవే ముఖ్యం. నాకు ఐగుప్తు ధన భోగము కంటే దేవుని బిడ్డలతో కష్టపడమే సుఖం. అదే గొప్పది, అదే భాగ్యం. ఈ ఆలోచన అతని ఆత్మీయతలోకి వచ్చేసింది. 2 బాగా వినండి, నా వైపు చూడండి. ఐగుప్తు ధనం వచ్చింది, ఆత్మీయత వచ్చింది. ఐగుప్తు ధనం ఇంత, రేపు నువ్వు సేవకు పోతే ఇన్ని కష్టాలు ఉంటాయి, నింద, అవమానం, ఆకలి, దప్పిక ఉంటాయి. చెప్పు, నువ్వెవడికి లోబడతావు? ధనానికా, దేవునికా అని అంటాడు నేరుగా, నేను దేవుని మాటకే లోబడతాను. దేవుడే నాకు యజమాని. ఆ యజమాని నడిపించినట్టుగా నిందైనా, అవమానమైన, హింస అయినా, ఆకలైనా నేను వాటినే భరిస్తాను. హల్లెలూయా. ఐగుప్తు ధనం వద్దు నాకు. ఎవరు చేయగలరండి ఈ మాట? అందుకే ఈ పరిశుద్ధ గ్రంథం భూమి ఆకాశాలు భూమి ఉన్నంత వరకు మోషే గురించి మాట్లాడుతూనే ఉండాలి. మీ కాలనీకి వచ్చి ఫలానోళ్ళు అంటే, ఎవరు ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు? ఆ ఊళ్ళోనే పుట్టినావు, ఆ ఊళ్ళోనే పెరిగినావు, 40 ఏళ్ళైంది, పెళ్ళైంది, పిల్లలైన ఆన్నే ఉన్నావు. మీ కాలనీకి వచ్చి ఫలాని బ్రదరు ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఎవరు లేరు అలాంటి వాళ్ళు. నీ కాలనీకి తెలవలేదు నీ గురించి. నీ కాలనీ మాట్లాడేటట్టే మన జీవితం లేదు. ప్రపంచాలు తరతరాలు మన తరంలో మాట్లాడతాం. రేపు రాబోయే మన పిల్లలు మోషేను మాట్లాడతారు. ఈ భూమి మీద ఉన్నంత వరకు మోషే గురించి మాట్లాడేటట్టుగా మోషేను ఇంతగా హెచ్చించడానికి కారణం ఆయన మైండ్ సెట్. హల్లెలూయా. ఎవరు పోగొట్టుకుంటారండి ధనాన్ని? అమ్మా, ఎవరు పోగొట్టుకుంటారు? ఈరోజు సంఘంలో మా వైపు చూడండి. సంఘంలో ఎవరైనా ఎంఆర్ఓ, ఎంపీడీఓ, కలెక్టరు కనుక ఉంటే అయ్యగారు ఫోన్ చేస్తే ఫస్ట్ రింగ్కి ఎత్తారు. ఎవరైనా పొర్రపాటున ఎత్తారు. ఎందుకంటే మళ్ళీ ఈయన ఏ కిటుకు పెడతాడో తెలవదు. అయ్యగారు ఫోన్ చేశాడంటే ఏదో పని చెప్తాడు, ఆ పని చేయకపోతే మళ్ళీ తలనొప్పి అని చెప్పి చేయరు. నాకు దేవుడు ఒక మంచి స్థాయి ఇచ్చాడు, నా స్థాయిని బట్టి నేను దేవుని పనికి ఉపయోగకరంగా మారాలన్న భావన ఎవరికి ఉండదు. మనం పోతే ఇదిగో మనం పోయామనుకో, ఇటు సంగతి అంటే కష్టం సార్, అవి చూద్దాం, నేను మాట్లాడి చూస్తా అని అంటారా? చేయరు. అదే వేరుడు పోయి పెట్టగానే మీరు బేఫికర్ పోండి,
నేను చూసుకుంటాను. ఇది నడిపిస్తారు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. ఇదే నడిపిస్తారు. కారణం దైవికమైన విలువలు లేని అనుభవాలు. ఒక మోషే ఐగుప్తు ధనాన్ని సెకండ్ ప్లేస్లో పెట్టుకున్నాడు. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు అన్నాడు. యజమాని దేవుడు అయ్యాడు. అందుకనే దేవుడు చెప్పినట్టు నడిచారు. ఒక యోబుకు దేవుడు యజమాని అయ్యాడు. అందుకే దేవుడు చెప్పినట్టుగా నడిచాడు. నా వైపు చూడండి. వీళ్ళందరూ నా లాగా ఒక సాధారణమైన కుటుంబ వ్యవస్థ గడిపిన వారు కాదు. కోట్ల రూపాయలు వాళ్ళకు లెక్కలేని జీవితం చేశారు. అర్థమవుతుందండి? నా దేవుని పిల్లలు బాగా వినండి. లోకమును ఒక రాజ్యాన్ని జయించడంతో సమానం డబ్బును జయిస్తే. అర్థమైంది? ఒక రాజ్యాన్ని యుద్ధం చేసి గెలిచినట్టే. ఎందుకంటే ఇది చాలా మందిని ఓడగొట్టేస్తుంది. ఇక్కడ మంచోడు ఓడిపోతాడు. మంచోడు ఓడిపోతాడు ఇక్కడ. అందుకని దేవుడు అన్నాడు, ఇది ఇసిరిది, నీ బ్రతుకేంతో, నీ ఆత్మీయత ఎంతో నేను చూస్తానంటాడు. అందుకే ఒక పేదరికం, కటిక పేదరికంలో సరి అయిన వస్త్రం, సరి అయిన జీవన విధానం లేని ఒక ఆవిడ ఉంది బైబిల్లో. ఆవిడ పేరే ఎస్తేర్. ఎస్తేరు సడన్గా దేవుడు ఆమె జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో 127 దేశాలకు మహారాణిగా మారింది. అంతఃపురంలో కూర్చుంది. ఇదిగో దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి. ప్రశస్తమైన వస్త్రాలు కట్టుకుంది. ఆమె చుట్టూ 10-20 మంది అసిస్టెంట్ కన్యకలు ఉంటారు, చెలికత్తెలు ఉంటారు. ఆమె లేస్తే కూర్చుంటే ఆమెను ఫాలో చేసి, ఆమెను అవసరతను తీర్చి, చేతులు చాపితే వస్త్రం వేసి, కాళ్ళు చాపితే చెప్పులు వేసే స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఈమె చిన్న మనిషి కాదు, మహారాణి. రాజు తర్వాత రానే అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మహారాణి ఒక రోజు ఒక ఉత్తరం దైవజనుడు రాసి పంపాడు. అమ్మా ఎస్తేరమ్మా, అమ్మగారు, మహారాణి, నీవు నీ జాతి ప్రజలు నష్టపోతున్నారు. ఒక భయానకమైన కీడుంది. నువ్వు రాజుతో మాట్లాడాలి. నువ్వేదన్నా పని చేయాలి. నీ దేశాన్ని కాపాడాలి, నీ ప్రజలను కాపాడాలి అని ఉత్తరం రాస్తే ఆవిడ వెంటనే ఎలా స్పందించిందో మనకు బాగా తెలుసు. ఈ అయ్యగారేంద్ర నా పానం తిత్తున్నాడు అని అనలే. ఇప్పుడు వాళ్ళతో అంటారు. అందుకనే ఉద్యోగాలు రాగానే, కాస్త స్థాయి పెరగగానే చాలామంది విశ్వాసాలు ఏం చేస్తారు తెలుసా? సంఘం మారుస్తారు. ఎందుకంటే అక్కడికి డైరెక్ట్ ఒక ప్రమోషన్ పొజిషన్లో పోతారు. బ్యాక్గ్రౌండ్ వాళ్ళకేమి తెలియదు. ఇక్కడ ఉంటే నీ స్థాయి, నువ్వు సంపాదన అని తెలుసు కనుక అయ్యగారు మళ్ళీ ఏమైనా అడుగుతాడేమో, ఏమన్నా చేయాల్సి వస్తుందేమో అని ఈ తలనొప్పులు ఎందుకని చెప్పి షిఫ్ట్ అవుతారు. దేవుని వాక్యం అంటుంది, మహారాణిగా ఉన్న ఆవిడ మొర్దెకైతో అంటుంది, అయ్యా నా కోసం మీరు ఉపవాసం ఉండండి, నేను కూడా అంతఃపురంలో ఉపవాసాలు ఉంటాను. హల్లెలూయా. అంతఃపురంలో ఎవరైనా ఉపవాసాలు ఉంటారండి? మహారాణిగా 24 గంటలు ఆమె డైనింగ్ టేబుల్ మీద ప్రశస్తమైనటువంటి విలువైన భోజన పదార్థాలు పెట్టుకొని, ఆమె ఆశించింది క్షణములో ఆమె ముందు చేసి ఇవ్వగలిగిన పనివాళ్ళు కలిగిన ఆవిడ ఎలా బ్రతుకుతుందనంటే, బాగా వినండి, గోనె బట్ట కట్టుకుందట. పాత నిబంధన కాలం ఉపవాసం ఉండాలంటే ఈ వస్త్రం ఉండొద్దు, మామూలు రోజు వేసుకునే వస్త్రాలు ఉండొద్దు. ఆ వస్త్రాలపైన ఏం కట్టుకోవాలి? గోనె సంచి. మనం రేషన్ షాప్లో ఉండే గోనె సంచి ఉంటుందే, ఆ గోనె బట్ట కట్టుకుంటే తప్ప ఉపవాసం చేయడానికి వీలు పడదు. అదే క్రమం. ఇప్పుడు గోనె బట్ట కట్టుకుంది మహారాణిగా ఉన్న ఆవిడ. అద్భుతమైన ప్రశస్తమైన పట్టు వస్త్రాలు వేసుకున్నటువంటి తల్లి గోనె బట్ట కట్టుకొని తన తండ్రి కొరకు, తన తల్లి కొరకు కాదు, తన జాతి ప్రజల కోసం, 2 తనకు బుద్ధి జ్ఞానము నేర్పిన దైవజనుడు సెలవిచ్చిన ఆజ్ఞకు తల వంచి దేవుని సముఖంలో ఆత్మీయతకు మొదటి స్థానం ఇచ్చింది తప్ప తన సామర్థ్యం, తన స్థాయికి మొదటి ప్రియారిటీ ఇవ్వలేదు. హల్లెలూయా. నేను అనుకుంటాను ఆమె ఇలా అవకాశం ఉండొచ్చు మాట్లాడడానికి. ఎలా అంటే, సరే మీరందరూ ఉపవాసం ఉండండి, ఏదో ఒకరు చూసుకొని సారుతో, మా ఆయనతో, రాజుతో మాట్లాడతాను అని అనాలి. కామన్గా 99% అందరు ఇదే చెప్తారు. కానీ ఈమె ఉపవాసం ఉన్నది. ఉపవాసం ఉండే అవసరం ఈమెకేమి
లేదు, ఈమె మాట్లాడడానికి వెళ్ళాలి, బయట వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపవాసం ఉంచాలి. కానీ ఏమంటది, నేనును ఉంటా ఉపవాసం. నా దేశ ప్రజల కోసం నేను కూడా అక్కడి నుంచి వచ్చాను కనుక ఈ స్థాయి మీద నాకు మక్కువ మనసు ఏమీ లేదు. దేవుడే నా మొదటి యజమాని కనుక ఆయన నడిపింపులో నేను నడవాలి కనుక హల్లెలూయా. చెప్దామా గట్టిగా హల్లెలూయా. అందుకనే బాగా వినండి, దయతో నా మాటలు గుండెలో పెట్టుకోండి. ఒక గొప్ప భక్తుడు వచ్చాడు. యేసు ప్రభు సేవ చేస్తున్న సేవలో ఒక భక్తుడు వచ్చాడు ఎదురుగా వచ్చి, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అన్నాడు. నన్నెందుకు అడుగుతున్నావు? మోషే ఆజ్ఞలు ఇచ్చాడు కదా, 10 ఆజ్ఞలు పాటించు అని అన్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, ఇవి నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను. నరహత్య చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, తల్లిని సన్మానించాలి, ప్రతి విశ్రాంతి దినం ఆరాధనకు వెళ్ళాలి. ఎన్ని ఆజ్ఞలైతే ఉన్నాయో నిన్న మొన్న కాదు, నా చిన్నప్పటి నుంచే సరిగ్గా ఫాలో అవుతున్నాను అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఓకే, నీవు నిత్య రాజ్యానికి వెళ్ళడానికి నీకు ఒకటే కొదువు ఉంది. అదేంటో కాదు, విస్తారమైన సంపద కలిగిన వ్యక్తివిగా నువ్వు ఉన్నావు కనుక నీ ఆస్తి పేదలకు ఇచ్చేసి నువ్వు నా సేవకురా అని అన్నాడు. 10 ఆజ్ఞలు పాటించడానికి ఫాలో చేస్తున్న ఈ మనిషి డబ్బును ఇచ్చే విషయంలో ఓడిపోయాడు. 10 = 1. తల్లిదండ్రులను సన్మానించే విషయంలో పర్ఫెక్ట్, ప్రతి ఆరాధన పర్ఫెక్ట్, అబద్ధం ఆడడు, దొంగతనం చేయడు, కీడు చేయడు, నరహత్య, అన్ని 10 ఆజ్ఞలు సంవత్సరాల నుంచి ఫాలో చేస్తూ ధైర్యంగా బ్రతుకుతున్న మనిషి తన దగ్గర ఉన్నటువంటి ఈ డబ్బును, ఈ ఆస్తిని పక్కకు పెట్టేసి ఖాళీ హస్తముతో సేవకు బయలుదేరడానికి అతడికి మనసు లేక, బైబిల్ అంటుంది, విస్తారమైన ఐశ్వర్యము కలిగిన వాడు కనుక ఇవ్వడం మనసు లేక ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి చూడండి, 10 ఆజ్ఞలు ఫాలో చేసిన వాడికి ఈ ఒక్క ఆజ్ఞ ఫాలో చేయడం కష్టమైంది. అంటే ఇదెంత కఠినమైన ఆజ్ఞ, ఇదెంత పవర్ఫుల్ యొక్క కమాండ్మెంటో మీరు ఆలోచించి, ఇదంత ఘనమైన ఆజ్ఞ, దీన్ని జయించడం నాకు, దీన్ని జయించడం నీకు చాలా పోరాటమేది. హల్లెలూయా. దీన్ని గెలిసావంటే నువ్వు అన్ని గెలిచినట్టే. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఎస్తేరు, ఒక యోసేపు, ఒక దానియేలు, ఒక యోబు, ఒక మోషే కోటీశ్వరులుగా బతికారు, భూమి మీద ఉన్నత అధికారంలో బతికారు. కానీ డబ్బు ఆడించినట్టుగా వాళ్ళ సంపదనలు వాళ్ళు నడిపించలేవు, వాళ్ళను నడిపించిన వాడు దేవుడే. హల్లెలూయా. చదాలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు నిన్ను నడిపిస్తుంది అనడానికి ఒక రుజువు ఉంది. ఒకటి, డబ్బును విడిచిపెట్టి దేవుని పని చేయబుద్ధి కాదు. అందుకనే మోషే డబ్బును విడిచిపెట్టి దేవుని పని చేశాడు. డబ్బు పోతే పోయినా దేవుని సేవించాడు యోబు. డబ్బు విలువ, ప్రాపర్టీసు, అంతఃపురము, సౌఖ్యం లెక్క చేయకుండా ఆత్మీయతలో ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యం. నా సంఘం కోసం, నా పరిస్థితుల కోసం, నా ప్రజల కోసం, నా ఆధిక్యత, నా అధికారం ఉపయోగించుకోవడం కాదు, ఏదైనా దేవుడు చేయాలని చెప్పి రారిగా తన పొజిషన్ వాడుకోకుండా దేవుడే చేయాలని దీనత్వము ధరించింది ఎస్తేర్. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, మీకు అన్ని సౌఖ్యంగా ఉండి ఒక్క మాట ఫోన్ చేస్తే ఏమైనా పనులు అయిపోయే అవకాశాలు, ఆ క్రెడిట్, ఆ సామర్థ్యం మీకుంటే మీరు ఏ అంశం కోసమైనా ఉపవాసం ప్రార్థన చేయగలరా? బ్రదర్, చేయగలరా? నువ్వు ఫోన్ చేస్తే కలెక్టర్ని మాటించాడు, నువ్వు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఎంపీలని మాటినగలిగే పరిస్థితులు నీకు ఉన్నాయో అనుకో, అంత కంఫర్ట్, అంత అధికారం, అంత రిలేషన్ నీకు ఉందనుకోండి, నీకు చిన్న సమస్య వచ్చింది, ఆ సమస్యను తీర్చుకోవడానికి నువ్వు ఫోన్ చేస్తావా, ప్రార్థన చేస్తావా? నువ్వు ఫోన్ చేసి నీ పరిచయాలను వాడుకుంటావా, దేవుడే చేయాలని చెప్పి దేవుని కాళ్ళ దగ్గర పడతావా అనేది పెద్ద ప్రశ్న. ఎస్తేర్కి చిన్న చిన్న అధికారులు కాదు, బాసే పరిచయం అని ఎందుకు అనాలండి? ఆయనే ఈమె భర్త గనుక ఈమె మాట ఆయన ఎందుకు కాదంటాడు? ఈమె మాట ఆయన ఎందుకు కాదంటాడు?
ఎవడైనా ఏ అధికారైనా రాజుకు ముందు ఉండి మాట్లాడాలి, కానీ రాజు ప్రక్కలో కూర్చొని మాట్లాడగలిగిన సన్నిహితం కాదు ఆవిడది. అంత ఉన్నతమైన అవకాశాలు ఉన్న 3 రోజులు ఉపవాసం చేసింది అని అంటే ఆమె ఆత్మీయతలో ఎంత స్థాయిలో ఉందో మనం ఆలోచించాలి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. అందుకే వాళ్ళ దేవుడు నడిపించాడు గనుకనే వాళ్ళు అలా బ్రతికారు. మనల్ని మనుషులు మన మన పొజిషన్స్ నడిపిస్తే పొజిషన్స్ను వాడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాం. నా సంఘ బిడ్డలారా బాగా వినండి. దేవుని వాక్యం అంటుంది, ఒకరోజు పరలోకానికి రాజ్య సంబంధమైన ధనవంతుడు కాక, 12వ అధ్యాయం లూకా సువార్త 21వ వాక్యం ఒకసారి దయచేసి చదువుదాం. లూకా సువార్త 12:21. దేవుని ఎడల, అదిగో దేవుడి విషయంలో ధనవంతులు కాక, కొంతమందికి ఉంటారు వాళ్ళ సంపాదన అంతా పెళ్ళికి బిచ్చమయ్యారు అంటారే, పెళ్ళికి బిచ్చమయ్యారు. తన కొరకు సమకూర్చుకొని వారు ఎట్లుంటారు? అంతటా ఇంకొంచెం పైనుంచి చదివితే అక్కడ ఏముంటుందంటే, ఒక రాజు ఉన్నాడు, ఒక అధికారి ఉన్నాడు, అతనికి విస్తారమైన పంట ఆస్తి ఉంది. ఇప్పుడు అతను అంటున్నాడు, ఇదిగో నా ప్రాణమా, తినుము త్రాగుము సంతోషించు. ఇప్పుడు అతనికి ఉన్న ప్రాపర్టీ అంతా ఎందుకొరకు పోగు చేసుకుంటున్నాడు అంటే, తన ప్రాణం తినడానికి, తన ప్రాణం సంతోషించడానికి, తన ప్రాణమే సుఖించడానికి తప్ప తన ఆస్తిలో ఇంకెవ్వడు ఆనందపడ అవకాశమే అతను ఇవ్వడం లేదు. అతని గురించి బైబిల్ అంటుంది, వీరు దేవునిలో ధనవంతులు కాదు, తమ కొరకే ధనవంతులు. నీ ధనం దేవునిలో ధనవంతుడు అయితే నీ ఐశ్వర్యమును బట్టి సంఘాలు కట్టబడాలి, నీ ఐశ్వర్యమును బట్టి సేవకులు పోషించబడాలి. అర్థమైందండి? నాకు ఒక గొప్ప ధనవంతుడు, ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు హైదరాబాద్లో ఉంటాడు. నెలకు 2 లక్షల పైన సంపాదించుకుంటాడు. ఒకరోజు నన్ను అడిగాడు, అన్నా నేను కూడా దేవుని సేవకి ఏమన్నా సహకారంగా ఉండాలని ఆశపడుతున్నాను, ఏం చేస్తే బాగుంటుంది అని అన్నాడు. నా స్థానంలో ఎవడైనా ఉంటే ఆ నెలకు ఒక 50,000 పంపించు, నేను పని చేస్తాను కదా, నాకు ఇస్తే నువ్వు ఇచ్చినట్టే అని అంటాడు ఎవడైనా. నేను అతనికి ఏమన్నానంటే, అయ్యా నువ్వు దేవుని సేవలో నీ ధనం నేను వెళ్ళి పని చేయలేను కనుక, నేను సంపాదించిందైనా దేవుని సేవలో వాడబడాలని అనుకుంటున్నావు కనుక, నీకు తెలిసిన ఎక్కడైనా ఇంటీరియర్ స్థలాలలో సేవ చేస్తున్న సేవకులు ఉంటారు, వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టు, వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టు. చదివించుకోవడం ఒక సేవకునికి చాలా కష్టం. నా పిల్లలు చదవాలన్న ఆశ ఉంటుంది కానీ చదివించలేడు కనుక వాళ్ళకు వెళ్ళి ఇయర్లీ ఒకసారి ఉంటుంది కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ స్కూల్లో వాళ్ళని జాయిన్ చేశారో కనుక్కొని నువ్వే వెళ్ళి ఆ స్కూల్లో ఫీజులు కట్టేసి వాళ్ళకు స్టేషనరీ బుక్ మెటీరియల్ అంతా కొనిచ్చేసి, బ్యాగ్ కొనిచ్చేసి, ఆ సంవత్సరం దైవజనుడికి పిల్లల గురించిన చింత, పెన్ను కావాలి, పెన్సిల్ కావాలి, అమ్మో మళ్ళీ ఫీజు కట్టాలన్న టెన్షన్ లేకుండా నువ్వు అలా చేయి. అలాగున నీ సామర్థ్యాన్ని బట్టి ఒక 2-3 కుటుంబాలకు నువ్వు మేలు చేయగలిగితే నీకు చాలా ఆశీర్వాదం ఉంటుంది అని అన్నాను. వినండి, అవునన్నా అని అన్నాడు, చేయలేదు. ఈ మధ్యలో నాకు ఫోన్ చేశాడు, ఏంటంటే కంపెనీ అతన్ని తీసేసింది, అతనికి జాబు లేదు. ఇప్పుడు అతని పరిస్థితి ఎట్లయిపోయిందంటే, నాకు ఎవడైనా సహాయం చేస్తాడా అన్న స్థాయిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. కొంతమందికి సంపాదిస్తారు, ఉద్యోగాలు చేస్తారు, కానీ అందులో నుంచి నయా పైసా దేవుని సేవకి, దేవుని పనికి పక్కోడికి కూడా కుదరదు. दाने पर लिखा है मेरा नाम, खाने वाला का नाम नहीं, मेरा नाम. హల్లెలూయా. తప్పు నీ పనిలో దేవుణ్ణి ఇచ్చిన దాంట్లో
నీ ధనం ఎలా వాడాలి అని అంటే, ఎక్కడో ఒక దేవుని పనికి నీ కష్టం ఉపయోగపడాలి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీకు యజమాని దేవుడైతే యజమాని సేవను, యజమాని ఇంటిని గౌరవించగలిగే పరిస్థితుల్లోకి నువ్వు నేను రావాలి. ధనము మనలను ప్రభావితం చేయొద్దు. ధనాన్ని మనం యజమానిగా పెట్టుకోకూడదు. బైబిల్ చెప్తుంది, ఒక యోబు దేవుణ్ణి యజమానిగా పెట్టుకున్నాడు. ఒక దానియేలు, అర్థమవుతుందా? దానియేలు దగ్గరికి వచ్చి, ఇదిగో బెల్షాజర్ అంటాడు, ఈ యొక్క భావన మెనే మెనే టెకేలు ఫార్సిన్ అనే చేతి రాతను ఎవడైతే చదివి దాని భావన చెప్తాడో, ఊదా రంగు వస్త్రము ధరించుకొని మెడలో బంగారు హారము ధరింపజేయబడుతుంది ఒక పెద్ద గిఫ్ట్ అనౌన్స్ చేస్తే, దానియేలు అంటాడు, నీ దానాలు నీ దగ్గర పెట్టుకో. అనగలమండి? ఎమ్మెల్యే అమ్మగారికి జ్వరం వచ్చిందట, కొంచెం వచ్చి ప్రార్థన చేయండి. నేను చెప్తా పుస్తకం తగ్గిందనుకో ఏదైనా ఇస్తాడేమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడానికి పోవడానికి కూడా ఏదో మైండ్. అందుకే సురేష్ పాస్టర్ అడేవారు, లోపల ఒక తల్లి చేప పిల్లకు నేర్పిస్తుంది ఏమనంటే, బాబు మన పేరు ఫిష్, మనం సముద్రం లోపట ఉంటాం. నువ్వు పుసుక్కన బయటకి వెళ్ళావా, బయట ఇంకొక ఫిష్ ఉంది, వాళ్ళే సెల్ఫిష్లు తినేస్తారు, నేను చంపేస్తారు. బయట ప్రజలు ఉన్నారు, వాళ్ళు సెల్ఫిష్లంతా, వాళ్ళ కోసమే ఆలోచిస్తారు, మన కోసం ఆలోచించారు. హల్లెలూయా, చెప్దా గట్టిగా హల్లెలూయా. ఈ మాట మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు, కానీ మీరు బాగా వివేచించండి. ఈరోజు సర్వ ప్రపంచాన్ని ఆధిపత్యం చేస్తుంది ఐశ్వర్యమే, ఇన్క్లూడ్ దేవుని సేవతో సహా. సేవలో కూడా నెలలో 4 ఆదివారాలు ప్రసంగాలు అయితే, ఆ ప్రసంగాలలో అత్యధికంగా డబ్బు గురించిన ప్రసంగమే ఎక్కువైపోయింది. డబ్బు ఇచ్చిన వాడే ఆత్మీయుడైపోయాడు, డబ్బున్న సేవకుడే గొప్పోడైపోయాడు. ఆత్మీయతకు 2వ స్థానమైంది. కానీ బైబిల్ అంటుంది, యోబును దేవుడు కొలుస్తున్నప్పుడు ఆత్మీయతను కొలిచాడు, ఆత్మీయతను మొదటి ప్రియారిటీ ఇచ్చాడు. అందుకనే దేవుడు వాళ్ళని ఐశ్వర్యవంతులుగా ఉంచాడు. నేను ఒక దైవజనుడిగా దేవుని మనసు చెప్తున్నాను, దేవుని విషయంలో నువ్వు ఆత్మీయంగా ఎదుగు, నీకు దేవుణ్ణే యజమానిగా పెట్టుకో. నీవు నీ పిల్లలు ఒక రోజు ఉన్నత స్థితిలో ఉండకపోతే నన్ను అడుగు. హల్లెలూయా. మనల్ని ఎవడో పైకి లేప అవసరం లేదు, మనల్ని దేవుడే లేపుతాడు. హల్లెలూయా. సభలు హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. కారణం తాళం సర్వ సంపదల నిధి ఆయన దగ్గర ఉన్నాయి కనుక, నిజంగా నా యజమానుడు ఆయనైతే, ఆయన చెప్పినట్టు నీవు బతకగలిగితే, వెండి నాది, బంగారము నాది, భూమి నాది అని పలికిన నా దేవుడు దానిలో జస్ట్ 0.000% మన ముందు పడేస్తే మస్తు అయిపోతుంది. 1%, 2% అవసరం లేదు. జస్ట్ అట్లా ఒక బిందు, భూమి మీద ఉన్న బంగారం అంతది ఒక బిందు పడేస్తే అయిపోయి. ఏముంది అట్లా? నాకైతే కోటీశ్వరిగా కావాలని ఉంది. ఎందుకో తెలుసా? ఒక మంచి పని చేయాలి, భూమి మీద మంచి పని చేయాలి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడానికి నాకు కోట్లు కావాలి. అనేక దిక్కులేని వారిని ఆదరించడానికి నాకు ఐశ్వర్యం కావాలి. దేవుని పనిలో అనేకులను పోషించడానికి నాకు ఐశ్వర్యం కావాలి. ప్రభుని నీతిని, రాజ్యాన్ని కట్టడానికి ఆశపడుతున్నాను, నాకు నీవు దయచేయాలి. హల్లెలూయా. సభలు హుషారుగా హల్లెలూయా. నా సంగమా, 2 యజమానులను నీకుండడు, అక్కడే ఉంటాడు. అది దేవుడా, డబ్బా? ఆ డబ్బు నీకు యజమాని అయితే ఆ డబ్బు నడిపించినట్టు నడుస్తావు, ఆ డబ్బు గురించే ఆలోచిస్తావు, 24 గంటలు ఆ డబ్బునే ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆ డబ్బు నీ వెనక పరిగెత్తుతోనొస్తుంది. హల్లెలూయా. చాలా పర్యాయాలు చెప్పాను, నేను ముగింపు మాటలుగా నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. ఒక గొప్ప దైవజనుడి దగ్గర విశ్వాసిగా ప్రారంభించిన నా దినాల్లో ఆ దైవజనుడు నాకు ఒక రోజు కూర్చోబెట్టుకుని ఒక మాట చెప్పాడు. బాబు,
భూమి మీద ధనవంతుడు కావాలని ఆశ ఎవడుకుండదు. నాకు లేదు అని అనుకోవడం, అబద్ధమాడిన 100లో ఇది 101 అబద్ధం అవుతుంది. ఎవడుకుండదండి. అందరికీ నేను బాగుండాలి, మంచి పొజిషన్లో అందరికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ ఆ ధనం నీ వెంబడి రావాలంటే నీకు ఒక విషయం చెప్తాను అన్నాడు. ఎందుకంటే నాకు దేవుడే చెప్పాడు, అది నీకు చెప్తున్నాను అని అన్నాడు. అతడు చెప్పాడు ఒక మాట ఏంటంటే, చూడు, నేను దేవుని సేవకు వచ్చినప్పుడు ప్రభు నాకు ఒక దర్శనాన్ని చూపాడు. ఒక వ్యక్తి చేతిలో ఒక పెద్ద బంగారు ప్లేటును పట్టుకొని నిలబడ్డాడు. అందులో సకల ఐశ్వర్యాలు అన్నీ ఉన్నాయి. విస్తారమైన డబ్బు, ఐశ్వర్యం, బంగారం, భూమి మీద ఏవైతే ఐశ్వర్యంతో సమానమో అవన్నీ అతని ప్లేట్లో ఉన్నాయి. ఇలా పట్టుకొని నిలబడ్డాడు. దేవుడు నాకు చూపిన దర్శనంలో నిలబడితే అతడి ముందు వేల లక్షల మంది ఉన్నారు. అందులో మీ తాతలు, అందులో మీ తండ్రులు కూడా ఉన్నారని నాకు చూపించాడు. అదిగో మీ తండ్రి, అదిగో మీ తాత అని చూపించాడు. అందరిని చూసి వాడు అన్నాడు, కమాన్ రండి, ఇది నేను నీకు ఇస్తా అని అన్నాడు. అది వాడు అనగానే ప్రజలందరూ వాడి దగ్గర కురికొస్తుంటే వాళ్ళు రాగానే ఈడు ఉరకడం ప్రారంభించాడు. వాళ్ళు దగ్గరికి రాగానే ఈ యొక్క ప్లేట్లో సకల ఐశ్వర్యాలు పట్టుకున్న ఈ మనిషి, వీడు పరిగెత్తుతున్నాడు. వాళ్ళు పరిగెత్తుతున్నారు కానీ ఆ మనిషి ఎవరికి దొరకడం లేదు. ఇదంతా చూసిన తర్వాత ప్రభు అన్నాడు, ఏం చూసావు? అయ్యా, ఐశ్వర్యం పట్టుకున్న వాడు ఒకడున్నాడు, వాని వెంబడ లోకమంతా ఉరుకుతుంది, కానీ వాడు ఎవడికి దొరకడం లేదు అని అంటే ప్రభు నాతో అన్నాడు, వాని వెనక ఉరుకకు, నీవు వానికి ముందు ఉరుకు, రివర్స్లో ఉరుకు అని అన్నాడు. అందరు ఇటు వెళ్తుంటే ఈ మనిషి ఇటు పరిగెత్తడం ప్రారంభించాడు. దేవుడు అన్నాడు, అటు వెళ్ళకు, వాని వెనక వెళ్ళకు, ఇటు వెళ్ళు అని అన్నాడు. ఇటు వెళ్తూ ఉంటే ఒక 10 నిమిషాల తర్వాత ఆ సీన్ ఎలా మారిందేనంటే, బాబో ఆగు, నీ వెనక నేనున్నా, వస్తా, ఉండు, ఆగు అని వాడంటున్నాడు. ఎవడు? ధనమున్నవాడు. ధనమున్నవాడు మధ్యలో అయిపోయాడు. దేవుని కొరకు పరిగెత్తుతున్న వాడు ముందయ్యాడు. ఆ ముందు పరిగెత్తుతున్న వాడితో ధనము తీసుకున్నవాడు అంటున్నాడు, ఆగితే నేను ఇస్తానంటున్నాడు. వీడి వెనక పరిగెత్తుతున్న వారు అంటున్నారు, ఆగు ఆగు, నాకు కావాలంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా వైపు నువ్వు పరిగెత్తు, అవన్నీ నీ వెనకే వస్తాయి. హల్లెలూయా. ఇది సత్యం. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఇది సత్యం. భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలో సున్నా పొల్లు కూడా గతించదు. పెంట కుప్ప మీద పడిన వారిని దేవుడు రాజులను చేశాడు. దిక్కులేని వారిని దేవుడు ఐశ్వర్యవంతులను చేశాడు. అది నీ జీవితంలో జరగకపోతే అది నీ లోపమే తప్ప వాక్యము లోపం కాదు. ఎందుకంటే దేవుడు అలాగును చేశాడు. నీవు నేను కూడా, ప్రభా నన్ను నువ్వు హెచ్చించుటకు సమర్థులవనంటే మనల్ని, మన పిల్లలను దేవుడు ఉన్నత స్థితిలో పెట్టుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ము, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. ఒక దైవజనుడు అన్నాడు ఒకరోజు నాతో, బ్రదర్ నేను బస్సు ఎక్కక 10 ఏళ్ళు అయింది అన్నాడు. బస్సు ఎక్కక 10 సంవత్సరాలు అయిపోయింది అన్నాడు. ఒకప్పుడు ఎవడైనా లిఫ్ట్ ఇస్తాడా అని రోడ్డు మీద నిలబడి వాడు వీడు లిఫ్ట్ కోసం ఎదురు చూసి బస్ కిరాయి పెట్టుకునే శక్తి లేక లిఫ్ట్ అడుక్కొని లారీలు ఎక్కి వెళ్ళిన నాకు బస్సే మరిసిపోయాను. పోతే కార్లో పోవాలి, లేకపోతే ఫ్లైట్లో పోవాలి. దేవుడు నన్ను ఆ స్థాయిలో పెట్టేశాడు అని అన్నాడు. పెడతాడండి. దేవుడికి అది పెద్ద విశేషమేమి కాదు. అలాంటి జీవితం మీరు నేను బతకాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అలాగున దేవుడు మన జీవితంలో చేయునుగాక. మన పిల్లలను వినండి, అమ్మాయిలను పెళ్లి కూతురు తీసుకుపోయేటప్పుడు ముందున్న దినాల్లో ఫంక్షన్ హాల్ దగ్గర హెలికాప్టర్ దిగాలి, హెలికాప్టర్ దిగాలి. కార్లో, ఇన్నోవాలో, ఫార్చునర్లో ఎవడైనా పోతాడు. ఫంక్షన్ హాల్ మీద డగ్ 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 శబ్దం అయ్యి మన అమ్మాయిలు అలా దిగితే ఇది పెద్ద విశేషమేం కాదు. దేవుడు మన పిల్లలకు అలాగు చేయునుగాక. ఇది పెద్ద విశేషమేం కాదు. తాగుబోతులు తిరుగుతున్నారు, మనమైతే దేవుని బిడ్డలం. ఇది యెహోవాకు అసాధ్యం ఏమీ లేదు. ఒక గొప్ప దైవజనుడు సాక్ష్యం విన్నాను, దీవెనైన గారు.
దివినయ్ గారు ఆఫ్రికా దేశానికి వెళ్తే అతని గురించి విన్నటువంటి ఒక సేవకుడు ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నాడు. అన్నాడట, అతనికి 9-10 హెలికాప్టర్లు ఉంటే ఒకడు ఉంచుకో అని అన్నాడు. కానుక ఉంచుకో, నువ్వు వస్తున్నావు కానీ దాంట్లో మనం పోయాలంటే బాగా ఖరీదు ఉంటుంది కదా అంటే, దేశం అంతా ఎప్పుడన్నా తిరుగు, ఏమన్నా పోసుకో, అంత నా అకౌంట్లో పోసుకోవాలన్నాడు. దేవుడు చేస్తే ఇందులో ఒక సామెత ఉంటుంది, ఉపర్వాల దేతాతో చప్పర్ మారుకే దేత, చప్పడు పాడుకే దేత అంటారు. బిచ్చగాళ్ళలాగా అయ్యాడు ఆయన, ఇచ్చాడా. నేనైతే నా కన్నులు మన విశ్వాసల పిల్లలను, నా పిల్లలను ఆ స్థాయిలో ఉంటే చూడాలని ఉంది నాకు. హల్లెలూయా, చూడాలని ఆశ ఉంది. నేను చూస్తాను. హల్లెలూయా, చూస్తాను. ఎందుకు అనంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సాధారణమైన వాడు కాదు. ఏదో వచ్చామా పోయామా అని మన మీద దయ చూపించి బిచ్చగల్లాగా చూపే దేవుడు కాదు, ఎత్తిస్తాడు. అందుకని హన్న ఆత్మతో నింపబడి ఆరాధిస్తుంటది. అతడు దీనులను పైకి లేవనెత్తుతాడు. పెంట కుప్పల మీద పడిన వారిని రాజులతో సమానంగా కూర్చోబెట్టే దేవుడు ఆయన. ఆయన ఒక తరానికే కాదండి, మనకు దేవుడే. ఒక తండ్రిగా ఒక తల్లిగా విశ్వసించు, నీ పిల్లలను నా దేవుడు అలా ఉంచును గాక. అలాగూ చేయుటకు మన దేవుడు సమర్థుడు. వాళ్ళ స్థాయిలను బట్టి చూడకు, దేవుని స్థాయిని బట్టి చూడు. వాళ్ళ క్వాలిఫికేషన్ చూడకు. దావీదు క్వాలిఫికేషన్ ఉండాలంటే అతను సైనికుడుగా కూడా పనికిరాడు, రాజుగా దేవుడు చేశాడు. క్వాలిఫికేషన్స్ మార్చగలిగే దేవుడు మన దేవుడు. విశ్వసించు. నీకు యజమానిగా దేవుణ్ణి పెట్టుకో. దేవుడు నడిపించినట్టుగా, మోషే, యోబు భక్తులు నడిచినట్టుగా నీవు నేను ఈ సిరిని జయించగలిగితే దీనిని మనం యజమానిగా మన మీద ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం ఇవ్వకుండా దీని మీద నువ్వే అధికారిగా గనక ఉండగలిగితే, ఒకరోజు నా ప్రభు మన పితరులను దీవించినట్టుగా మనల్ని దీవిస్తాడు. మన కొరకు మాత్రమే సంపాదించుకునే వారము కాక, పరలోకము సంబంధమైన దైవికమైన వాటి మీద. ఒక గొప్ప వ్యక్తి డిసెంబర్ 31 తర్వాత దూర ప్రాంతంలో ఉంటాడు, మన విశ్వాస కాదు. నాకు ఫోన్ చేశాడు, అయ్యా ఎలా జరిగింది ఆరాధనలో అది అన్నాడు. అంత బాగా జరిగింది అయ్యా అని అన్నాడు. అతడు ఒక మాట అన్నాడు, అయ్యా 2025లో నేను దేవుని సేవకులకి, అంటే నా మందిరానికి నా సంఘానికి కాక బయట వారికి, పరిచయం ఉన్న వారికి, కాస్త బాధల్లో ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారికి నేను సహకరించిన డబ్బు ఎవరికెంత ఇచ్చానో నేను రాసుకుంటాను. నేను డిసెంబర్ 31 తారీఖున నేను లెక్క పెట్టుకున్నాను. ఈ సంవత్సరం ఒక 20-30 లక్షల వరకు నేను ఇచ్చానట్లా. కానీ అద్భుతం, ఈ సంవత్సరం నాకు ఒక 15 కోట్ల లాభం వచ్చిందయ్యా. దానికి 1000 అంతలు నాకు కల్పించాడు దేవుడు అని అన్నాడు. నేను అంటున్నాను, ఈ సంవత్సరం అంతా మనం ఎన్ని సంపాదించామో ఏం చేసామో కాదు, మన ద్వారా ఏదైనా మేలు జరగాలి. కొంతమంది ఆటో ఎంగేజ్ చేసుకుంటారు. కాగజ్ నగర్లో 50 రూపాయలకు ఎంగేజా, 50 లోకల్ 50 రూపాయలకి ఎంగేజ్ చేసుకున్నాడు. ఈ మనిషి ఒక్కడే కూర్చున్నాడు. ఇంకొక మనిషిని పాపం ఆటోడు ఏమనుకుంటాడంటే, ఆ ఒక్క మనిషి ఎక్కించుకుంటే 10 రూపాయలు వస్తాయని అలా అంటాడు. నేను 50 ఎంగేజ్ చేశాను కదా, ఇంకోటి ఎందుకు ఎక్కుతాడు ఇలా? ఇప్పుడు ఇంకోటి ఎక్కితే వీడికేం లేదు, కూర్చోవచ్చు. కానీ నేను కొన్నాను, నా 50 ఇంకొకటి దగ్గర నువ్వు 10 రూపాయలు తీసుకొని నువ్వు బతుకుతే ఎట్లా? హల్లెలూయా. ఉంటుంది కొంతమందికి ఉంటుంది. కనుక దేవుని సన్నిధానంలో ఒక మంచి మనసుతో దేవుడే మనకు యజమానిగా ఉంచుకునే ఆత్మీయతలో మనము ఎదుగుదుముగాక. దేవుడు మనల్ని అలాగూ నడిపించునుగాక. దయచేసి మోకరిస్తాం, ఒక్క మాట నోరు తెరిచి ప్రార్థన చేద్దాం.